నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ప్రతి ఒక్కరు వాళ్ళ కుల వృత్తులనే చేసుకునే వాళ్ళు. ప్రతి ఒక్కరు వ్యవసాయం. ఇల్లు గడవడానికి మాత్రమే వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఈరోజు మనము సర్వైవల్ అవ్వడానికి ఏం చేస్తున్నాము? అఫీషియల్‌గా మనం వర్క్ చేస్తున్నాము. టై ఇక్కడ అన్ని ఇవన్నీ ఉన్నాయి చూడండి. కోట్ అవన్నీ యేసుకొని స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌లో అలాంటి వర్క్స్ మనం చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు చిరుతిండ్లేమైనా ఉన్నాయంటే, ఒక రాయి ఇట్లా చెట్టుకు కొట్టి, ఆ పండ్లు మాత్రం తినేవాళ్ళు. వాళ్ళు ఆరుబయట ఆడుకునేవాళ్ళు. ఈరోజు పిల్లలకే సెపరేట్‌గా ఫుడ్ గూడా వచ్చింది. అది బర్గర్స్ అవ్వచ్చు, ఇవన్నీ జంక్ ఫుడ్ అవ్వచ్చు. ఇవన్నీ మనం తీసుకున్న కారణం చేత, ఆ రోజు తీసుకున్న ఆళ్ళేందంటే ఆరోగ్యంగా జీవించే కాలం అనేది ఎక్కువ కాలం ఉండేది. తక్కువ రోజులు సఫర్ అయ్యి చనిపోయేవాళ్ళు. ఈ రోజు వచ్చినట్టయితే మనం తీసుకునే ఆహారం కారణం చేత, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కారణం చేత, తక్కువ రోజులు ఆరోగ్యంగా ఉంటున్నాం. ఎక్కువ రోజులు అనారోగ్యాల పాలై, అవస్థలు పడి, చివరి కాలంలో మనం హాస్పిటల్‌లో అవస్థలు తీస్తూ చనిపోవాల్సిన పరిస్థితి మనకిప్పుడు ఈరోజు ఉంది. మరసలు ఎక్కడ రాంగ్ జరుగుతుందండి? అప్పుడు తీసుకున్న ఆహారం అనేది మనకు ఆరోగ్యాన్నిచ్చింది. మెడిసిన్ లాగా పనిచేసింది. ఆహారమే మెడిసిన్ అయింది. ఈరోజు తీసుకున్న ఆహారమే స్లో పాయిజన్ అయింది. విషమయింది. అసలు మన శరీరం ఏం కోరుకుంటుంది? మనం ఏది అవసరానికంటే మించి ఏదిస్తున్నాం? మన శరీరానికి ఏం గావాలంటే విటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎనిమల్స్, ఫైబరు, కార్బోహైడ్రేట్ తక్కువ క్వాంటిటీలో మనకు కావాలి. వాటరు, హెర్బ్స్ ఇవి కావాలి. ఇవి దీనికి ఇది సరిపోయినంతగా తీసుకోకపోగా, మనకు అనవసరమైన అన్ని గూడా ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం? రిఫైన్డ్ ప్రొడక్ట్స్. మీట్, యానిమల్స్, బాయిల్డ్ ఎగ్, వెజిటబుల్స్, ఆల్కహాల్, మెడికే మెడిట్ ఇంకా మెడిక్ అంటే మెడికేషన్, మెడిసిన్స్, పెస్టిసైడ్ ఫుడ్ ఇవన్నీ గూడా తీసుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు చూడండి దేనివల్ల డ్యామేజ్ అయింది? ఇది తీసుకున్న ఒక వ్యక్తి చూడండి నవ్వుతూ ఆరోగ్యాన్ని ఇక్కడ ఉన్నాడు. ముందేమున్నాయి తన ముందు? ఫ్రూట్స్ ఇవన్నున్నాయి. చక్కగా ఆరోగ్యంగా నవ్వుకుంటూ ఉన్నాడు. అదే ఏజ్ వ్యక్తి అక్కడ. ఇక్కడ అదే ఏజ్ వ్యక్తి ఇక్కడ రిమోట్ పట్టుకొని ఇక్కడ లేసు ఇవన్నీ పోకి ఇవన్నీ తిన్న వ్యక్తి లేజీగా అట్లా పడుకొని ఉన్నాడు. చూడండి. ఫుడ్డు ఇక్కడ ఆరోగ్యాన్నిచ్చింది. ఈ ఫుడ్ తీసుకుంటే, ఆ ఫుడ్ తీసుకుంటే అనారోగ్యాన్ని మనకివ్వడం జరిగింది. మరి దానికి ఒకటే ఒక మార్గం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే, "అయ్యో బాబు! నువ్వొచ్చిన తర్వాత గాదు, రాకముందే ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది ఎంతో మేలు" అని జెప్తుంది. ఎందుకండి? ఇప్పుడు చూడొచ్చు మనం. ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి. బండ్ల మీద వెళ్ళేవాళ్ళు వేల మంది ప్రయాణం చేస్తుంటే, ఎవరికో ఒకరికి ప్రమాదం జరుగుతది. కానీ దానికి ఫైన్‌లు పెట్టి మరీ హెల్మెట్ పెట్టిపిస్తున్నారు. చూడండి. ముందు జాగ్రత్త అక్కడ అవసరమైంది. కార్‌లో సీట్ బెల్ట్ కంపల్సరీ. లేకపోతే ఫైనేస్తున్నారు. కదా! మరి ఇక్కడ గూడా అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల చుట్టూ తిరిగే బదులు, ముందు ఆరోగ్యం మన చేతిలో ఉన్నప్పుడే, ఆరోగ్యం పైన ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఏం గావాలండి మనం ఆరోగ్యంగా ఉండడానికి? కూసంత వెలుతురు గావాలి. కూసంత సూర్యరశ్మికి వెళ్ళాలి. మన ఒంటి మీద పడాలి. కొంచెం రోజు ఒక 1 అవర్ మనం నడవాలి. 2 పూటలా ఫ్రూట్స్ తినాలి. ఒక పూట తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి. ఎర్లీగా లేవాలి సూర్యోదయానికి ముందు. ఎర్లీగా భోజనము సూర్యోదయం కావక ముందుకే భోజనం ముగించాలి. అది కింద కూర్చొని ముగించాలి. ఎందుకు కింద కూర్చుంటే? పొట్ట వంగుతది కాబట్టి ఎంత అవసరమో అంతనే తీసుకుంటారు. ఇప్పుడు మనం నిల్చొని తింటున్నాం. కాబట్టి పొట్టలు బయటకొచ్చేసినాయి. ఇది మన ఇన్వెస్ట్‌మెంట్ అండి. మరి ఇక్కడ అందరూ ఆ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారా ఆరోగ్యం పైన? చేయట్లే. శ్రద్ధ తీసుకోవట్లే. ఇన్వెస్ట్‌మెంట్ మీన్స్ శ్రద్ధ. ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోపోయినట్టయితే, ఫ్యూచర్‌లో ఇప్పుడు ఆరాటపడి సంపాదించిన సంపాదనంతా గూడా అనారోగ్యం పైన హాస్పిటల్‌లో పెట్టవలసిన పరిస్థితి. మరి అత్యుత్తమ మార్గం ఏంటండి? ప్రివెన్షనే గదా! కాబట్టి ప్రివెన్షన్ కోణంలో ఇండస్ వివో ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్‌ని, అమృత సమానమైన ప్రొడక్ట్స్‌ని మీ ముందుకు తీసుకొచ్చింది. ఈ ప్రొడక్ట్స్ అనేది మనము ఇంట్రొడ్యూస్ జేసినవి కాదు. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ అని దాని సింబాలిక్ ఏంటి అంటే, ఆయుష్ ప్రీమియం ఇక్కడ మార్క్ ఉంది గదండీ లెఫ్ట్ సైడ్‌లో. ఆయుష్ ప్రీమియం మార్క్ అన్నమాట. ఇది ఎవరిస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇది ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి క్రిమి సంహారక మందులు కొట్టని ఒక
డ్రింక్స్ అని అర్థం అన్నమాట. వెరీ న్యాచురల్ అని అర్థం. అలాంటి మన యొక్క సర్టిఫికేషన్స్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నమాట. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఐపల్స్. ది బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట. ఇమ్యూనిటీ ఉంటే అన్నీ ఉన్నట్టే అని కరోనా తేల్చి చెప్పింది గదండీ! అవునా? ఇదేంటి మరి గాజు సీసాలో 1 లీటర్‌లో ఉంటుంది. మన పల్స్‌ని సెట్ చేసేస్తుంది. పల్స్‌ని బట్టే గదండీ ప్రాణం, జీవం ఉందా? లేదా? అని చెప్పేది. ఆ ఒక పల్స్‌నే సెట్ జేసేస్తుంది. అందుకనే దీని పేరు ఐపల్స్. ఇండియా అని ఐ అని, పల్స్ అని పెట్టడం జరిగింది. అసాయి ఫ్రూట్స్ అండ్ బెర్రీస్. ఈ యొక్క ఫ్రూట్స్ యొక్క బెర్రీస్ యొక్క సమ్మేళనమే ఈ యొక్క ఐపల్స్. ఫంక్షనల్ హెల్త్ బెవరేజెస్. ఫుడ్ రూపంలో ఉన్న ఔషధ గుణాలున్న ఫుడ్ అన్నమాట. మనం తీసుకున్న ఫుడ్‌లో ఏదైతే లోపాలు జరుగుతున్నాయో, మళ్ళీ ఉపాహారం కింద తీసుకునే ఒక ఫుడ్ అన్నమాట. ఫుడ్ రూపంలో వచ్చిన ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్ అన్నమాట. మరి ఈ యొక్క డ్రింక్ అనేది ఏంటి? దేని యొక్క సమ్మేళనము అంటే, ప్లానెట్‌లోనే, ప్రపంచంలోనే అత్యున్నతమైన రేరెస్ట్ ఫ్రూట్స్ యొక్క కాన్సంట్రేట్ ఈ యొక్క ఐపల్స్. దీనికి ఒక పేటెంట్ నంబర్ గూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మరి దీంట్లో అసాయి ఫ్రూట్ అంటున్నారు. ఏంటి అసాయి ఫ్రూట్? దాని యొక్క గొప్పతనం తెలుసుకునే ముందు, మనము పూర్వీకుల లాంటి జీవితకాలం ఉండాలి అంటే, మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే, ప్రతిరోజు గనక 3.5 కేజీలు రంగురంగుల పండ్లు, ఎలాంటి ఎలాంటి క్రిమిసంహారక మందులు పండని యొక్క ఫ్రూట్స్ గనక మనం తీసుకుంటే, మీరనుకున్న ఆనందమైన, ఆరోగ్యమైన లైఫ్‌ని లీడ్ చేయొచ్చని చెప్తున్నారు. మరి ఈరోజు ఎవరైనా తీసుకోగలమా? అలాంటియి దొరికే ఒక సిట్యుయేషన్ ఉందా? కొనగలమా? వాడుకోగలమా? తినగలమా? అరిగించుకోగలమా? లేదు. ఈ యొక్క బిజీ షెడ్యూల్‌లో మనం ఉన్నాం. కాబట్టి మన కోసం ఆలోచించిన కంపెనీ ప్రపంచంలోనే అత్యున్నతమైన పోషకాలు కలిగిన ఫ్రూట్‌ని, దాన్ని సూపర్ ఫుడ్ అంటారు. ఎందులో ఎక్కువుంటాయి? ఫ్రూట్స్‌లోనే ఎక్కువ పోషకాలుంటాయి మనం తినే అన్నంలో కన్నా. కాబట్టి ఆ ఫ్రూట్స్‌లోనే రారాజు. దాన్ని సూపర్ ఫుడ్ అంటారు. సూపర్ ఫుడ్ అంటే ఏందంటే ఔషధ గుణాలున్నాయన్నమాట. టేస్ట్ ప్లస్ న్యూట్రిషన్ వాల్యూ అన్నమాట. అది అమెజాన్ రెయిన్ ఫాస్ట్‌లో లభ్యమవుతుంది బ్రెజిల్‌లో. అక్కడ 24 అవర్స్ వర్షమే అన్నమాట. దీని యొక్క ఇదొక స్థాయి ఎట్లా తెలుసుకోవాలి మనం ఈ యొక్క అంటే దానొక ఎంత బెనిఫిట్ ఉంటదని తెలుసుకోవాలి అంటే, ఇండియన్ ఫ్రూట్స్‌తో గనక పోల్చినట్టయితే 1027 పుచ్చపండుతో సమానం. ఒక్క ఫ్రూట్. ఇది అల్లేరు పండు పోలి ఉంటుంది. 5% లేయర్ మాత్రమే ఉంటుంది. అంత శక్తివంతమైందనమాట. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇమ్యూనిటీ పవర్‌ని పుష్కలంగా పెంచుతుంది. గుండెకేం గావాలండి? ఆక్సిజన్ సరఫరా గావాలి కదా! ఆక్సిజన్ సరఫరా గావాలి. ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ఉన్న ఫ్రూట్ అన్నమాట. అందుకనే దీన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. వృద్ధాప్య ఛాయలు త్వరగా రానీయకుండా కాపాడుతుంది. గుండెకు చాలా మంచిది. ఆక్సిజన్ సరఫరా చాలా బాగా కణానికి అందిస్తుంది కాబట్టి గుండెకు చాలా మంచిది. ఇది ఎవరి నుంచి ఇన్‌స్పైర్ తీసుకోబడింది మన కంపెనీ అంటే, ఆస్ట్రోనట్స్ మన సునీత విలియమ్స్ వెళ్లారు గదా! ఆళ్ళు అంతరిక్షంలో వెళ్ళేవాళ్ళు. ఫుడ్డు తీసుకొని ఇదంతా ఎలిమినేషన్ ఇవన్నీ ఉండవక్కడ. కాబట్టి అక్కడేంటి అంటే, ఆ యొక్క రేడియేషన్ తట్టుకోవడానికి వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ఉన్న పోషకాలున్న డ్రింక్‌ని ఈ యొక్క అసాబీర్‌తో తయారు చేసిన డ్రింక్‌ని ఏస్డ్ అండ్ డ్రింక్‌ని వాళ్ళు కన్జ్యూమ్ చేయడం జరుగుతుందండి. అక్కడి నుంచి ఇన్‌స్పైర్ చేయబడి మన కంపెనీ ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. మెయిన్ ఫ్రూట్ అసాయ్ బెర్రీ. దాంతో పాటు ఇంకా సూపర్ ఫ్రూట్స్ ఉన్నాయి. బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ, మల్బెర్రీ. మన ఇండియన్ ఫ్రూట్స్ కూడా ఉండడం జరిగింది. మొత్తం 15 రకాల ఫ్రూట్స్ యొక్క కాన్సంట్రేటే ఈ యొక్క ఐపల్స్. గాజు సీసాలో ఉంటుంది. 1 లీటర్ బాటిల్‌లో ఉంటుంది. 3 నెలల పాప నుంచి చనిపోయేంత వరకు ఎవరైనా వాడుకోవచ్చు. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి శక్తివంతమైన ఇమ్యూనిటీ బూస్టర్ అండి ఈ యొక్క ఐపల్స్. దీని గురించి మన యొక్క డాక్టర్ గారు, ఆయుర్వేద డాక్టర్ గారి మాటల్లో విందామండి. ఇక్కడే ఉన్నట్టయితే ఒకసారి హార్ట్ ఇవ్వండి. ఆ వీడియో చూసే ముందు.
బ్లడ్ షుగర్ మేనేజ్ డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి కదండి. మనం కూడా ఏదైనా మంచి పని చేయాలంటే ఇట్లా డిస్ట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఇలా అడ్వర్టైజ్మెంట్. ఐపల్స్ ఒక అద్భుతమైన సూపర్ బ్రాండ్ ఐపల్స్ ని పరిచయం చేయబోతున్నాను. ఐపల్స్ అనేది మిశ్రమ పండ్ల రసం. ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఐపల్స్ ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ బ్లెండ్ మరియు హృదయానికి సంబంధించిన వ్యాధులకు మంచిది. ఐపల్స్లో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ పదార్థము అసైబెరీ. అసైబెరీ పండులో ఒరాక్ స్కోరు 1,02,700 ఉంటుంది. అసైబెరీ అనేది ప్రపంచంలో నంబర్ 1 సూపర్ ఫ్రూట్ అంటారు. ఇది సౌత్ అమెరికాలో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే దొరుకుతుంది. అసైబెరీ నాసా స్పేస్ డ్రింక్ AS-10లో కూడా ఉంటుంది, ఎందుకంటే ఆస్ట్రోనాట్స్ని రేడియేషన్ నుంచి కాపాడడానికి. ఐపల్స్లో అసైబెరీ మాత్రమే కాకుండా 14 వేరే యాంటీ ఆక్సిడెంట్స్ పండ్ల మిశ్రమం కూడా ఉంటుంది. మీరు సేవించే ప్రతి 60 ml ఐపల్స్ మీకు 3.5 kg తాజా సేంద్రియ ఆర్గానిక్ పండ్లకి సమానము మరియు ఒరాక్ స్కోరు 7,000 ఉంటుంది. ఐపల్స్ ఎఫెక్టివ్లీ మీ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మీ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది, హృదయాన్ని కాపాడుతుంది, క్యాన్సర్ వ్యాధిలో సహకరిస్తుంది, మీ డైజెస్టివ్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఐపల్స్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాబట్టి అన్ని రకాల వయసు వాళ్ళు వాడవచ్చు. ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ మీరు ప్రతిరోజు 30 ml ఐపల్స్ 2 సార్లు తినడానికి అరగంట ముందు తీసుకోండి. మీ ఆనందానికి మరియు ఆరోగ్యవంతమైన జీవితానికి వాడండి ఐపల్స్. మనం 3.5 kg ఫ్రూట్స్ తీసుకుంటే ఎంతైతే పోషకాలు అందుతాయో, ఐపల్స్ అనేది మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml తీసుకోవడం వల్ల అన్ని పోషకాలు అనేది అందబడుతుంది. ఇది ఫస్ట్ ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఉమెన్ కేర్ కోసం వచ్చిన ప్రొడక్ట్ వచ్చేసి ఐ కేర్ అండి. ఉమెన్ కోసమే ప్రత్యేకించి తీసుకురాబడిందండి. ఎందుకంటే అమ్మ బాగుంటే, ఉమెన్ బాగుంటే ఇల్లంతా బాగుంటుంది కదండి, ఆరోగ్యం అనేది బాగుంటుంది. గాజు సీసాలో 1 లీటర్ బాటిల్‌లో పీచ్ ఫ్లేవర్‌లో ఉండడం జరిగిందండి. ఇది 4 రకాల ఒక ఇంగ్రీడియెంట్ యొక్క సమ్మేళనం అండి. అసలు లేడీస్‌కి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి లేడీస్‌కనేది. కొన్ని చెప్పుకోగలుగుతారు, కొన్ని చెప్పుకోలేరు. చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మెనార్కే స్టార్ట్ అయిందో ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, పీసీఓడీ అంటుంటారు కదండీ! దాన్ని పీసీఓఎస్ అని, గర్భసంచి ప్రాబ్లమ్స్ అని, పెళ్లయిందంటే ఇన్‌ఫర్టిలిటీ అని, గర్భసంచిలో గడ్డలని, నీళ్ళెక్కువ తాగరు కాబట్టి ఓవర్ హీట్ అని, ఇట్లా పిల్లలు సరిగ్గా పుట్టకపోవడం అని, ఈ బోన్స్ వీక్ అవ్వకపోవడం అని, ఒబిసిటీ అని, ఇట్లా ఎప్పుడైతే మెన్సెస్ ఆగిపోయే సమయం వస్తుందో అప్పుడు ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది బ్లడ్ తక్కువ ఉండడం అని, ఇమ్యూనిటీ లాస్ ఉండడం అని, ఇట్లా రకరకాల చాలా రకాల అప్ టు క్యాన్సర్ వరకి అధిక మొత్తంలో మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఉమెన్ కోసమే ప్రత్యేకించి మన కంపెనీ ఐ కేర్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఇదేంటి అంటే ఆయుర్వేదంలో ఉమెన్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఏదైతే అవసరమో ఆ ఇంగ్రీడియెంట్స్‌ని తీసుకొని కషాయం రూపంలో గాకుండా జపనీస్ టెక్నాలజీ యూజ్ చేసి టేస్టీ రూపంలో తీసుకురాబడిన హెల్త్ డ్రింకే మన యొక్క ఐ కేర్ అన్నమాట. దీంట్లో కర్క్యూమిన్ ఒకటి, బాసిల్లస్ సెరప్టా ఒకటి, వలేరియన్ ఒకటి, శతావరి ఒకటి 4 మెయిన్ ఇంగ్రీడియెంట్స్ మైనర్‌గా 9 రకాల ఇంగ్రీడియెంట్స్‌తో తయారైందండి. ఫస్ట్ వన్ వచ్చేసి కర్క్యూమిన్. యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి లేడీస్‌కి. యాంటీ ఫంగల్, ఇన్‌ఫ్లమేటరీ అంతర్గత వాపులు, నొప్పులకు సంబంధించి ఇమ్యూనిటీ పవర్‌ని పుష్కలంగా పెంచుతుంది. అలాగే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్, యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువ మొత్తంలో ఉండడం జరిగింది. అసలు కర్క్యూమిన్ అంటే ఏంటి? పసుపు నుంచి తీసిన ఫైనెస్ట్ సారం అన్నమాట ఈ యొక్క కర్క్యూమిన్. నెక్స్ట్ వచ్చేసి బాసిలియస్ సెరప్టా. లేడీస్‌కొచ్చే అనేక రకాల ఇన్‌ఫ్లమేషన్స్, పెయిన్స్ ఇప్పుడు చూసినట్టయితే ఎక్కువ సివియర్ పెయిన్స్‌ని ఏమంటారు? రుమటైడ్ ఆర్థరైటిస్ అని ఇవన్నీ అంటుంటారు గదండీ!
బోన్స్ వీక్ అయిపోయినాయి, అరిగిపోయినాయి ఇవి అంటుంటారు గదా! అలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటివి రాకుండా ఉండడానికి, చర్మ సంబంధమైన ప్రాబ్లమ్స్ గూడా రాకుండా ఉండడానికి అద్భుతంగా వర్క్ చేస్తుంది ఈ యొక్క బాసిలియస్ ఎరెక్టా. నెక్స్ట్ వచ్చేసి లేడీస్‌లో ఎక్కువ మొత్తంలో స్ట్రెస్, యాంగ్జైటీ, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. దానికోసం రేరెస్ట్ ఒక ఫ్లవర్ అండి అది. హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుంది. ఆ ఒక జటామాంస్‌ని ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. యాంటీ స్ట్రెస్ కింద మూడ్ స్వింగ్స్‌ని అదుపు చేయడానికి చాలా రకాల హ్యాపీగా నిద్ర రావడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మహిళలకి వరమైనటువంటి శతావరి అండి. లేడీస్‌కి వచ్చే 100 రకాల సమస్యల్ని క్లియర్ జేయడానికి, చెక్ పెట్టడానికి అద్భుతమైన ఔషధం ఏమైనా ఉందంటే శతావరి మాత్రమే. ఇదేంటి అంటే హార్మోన్స్ ఇంబాలన్స్‌ని బ్యాలెన్స్ జేయడానికి, మెన్స్ట్రుయేషన్ సైకిల్‌ని రెగ్యులేట్ చేయడానికి, ఓవర్ బ్లీడింగ్‌ని కంట్రోల్ జేయడానికి, వైట్ డిశ్చార్జ్‌ని కంట్రోల్ జేయడానికి, హెల్తీ ఎగ్ రిలీజింగ్‌కి, హెల్తీ ఎగ్ డెవలపింగ్‌కి, ఈ యొక్క అబార్షన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, మెనోపాజ్‌లో వచ్చేటటువంటి బోన్స్ వీక్, బ్లడ్ తక్కువ అవ్వడము, కాల్షియం డెఫిషియన్సీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది స్ట్రెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ గూడా ఆ సమయంలో గూడా రాకుండా ఉండడానికి, ఓవర్ హీట్‌ని కంట్రోల్ జేయడానికి, చర్మ సంబంధమైన ప్రాబ్లమ్స్ గూడా ఎలాంటి ఫేస్ జేయకుండా వండర్‌ఫుల్‌గా సపోర్ట్ జేయడానికి మనకొక శతావరిని బ్లెండ్ జేయడం జరిగిందండి. ఇట్లా 4 రకాల మెయిన్ ఇంగ్రీడియెంట్స్ సహాయంతో ఒక అద్భుతమైన ఔషధ గుణాలున్న హెల్త్ డ్రింక్‌ని మన కోసం తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క ఐ కేర్. ఇది 35 ఇయర్స్ అబోవ్ రావాల్సిన ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయిందో అప్పటినుంచి మనము 1, 2 ఇయర్స్‌లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం పిల్లల్లో వింటున్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. 35 ఇయర్స్ అబోవ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. తర్వాత చాలా రకాల కాంప్లికేషన్స్ అనేవి ఈరోజు మహిళల్లో రావడం జరుగుతుంది. ఇది ప్రివెన్షన్ హెల్త్ డ్రింక్ మాత్రమే. సంపూర్ణ ఎలాగో మన ఫుడ్‌లో డైట్ మెయింటైన్ చేయట్లేదు, పోషకాలు ఉండట్లేదు. ఎన్నో రకాల సమస్యలకు మహిళ గురి అవుతుంది. కాబట్టి ఎలాంటి హెల్త్ సమస్యలు రాకుండా ఉండడానికి మహిళల కోసమే ప్రత్యేకించి తీసుకురాబోయిన హెల్త్ డ్రింకే ఈ యొక్క ఐ కేర్. వండర్‌ఫుల్ టేస్ట్ రూపంలో ఉంటుంది. దీనికి కూడా పేటెంట్స్ రైట్స్ అనేవి ఉండడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 30 ఎంఎల్, ఈవినింగ్ ఫుడ్ బిఫోర్ 30 ఎంఎల్ అనేది తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క ఐ కేర్. దీనికోసం గూడా మన యొక్క డాక్టర్ గారి మాటల్లో తన మాటలు విందామండి. ఇక్కడే ఉన్నారా మీరందరూ? ఉన్నట్టయితే ఒకసారి హార్ట్ ఇవ్వండి. నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. వండర్‌ఫుల్ పాయింట్స్ వస్తాయి డాక్టర్ గారి మాటల్లో ఇంక చాలా. Hello Vivites, I am Dr. Balu Kolar, MD in Ayurveda, and I am going to talk to you all about an amazing women wellness product from Indus Viva, Eye Care. Eye Care is a wellness-based nutritional supplement propelled with ancient Ayurvedic principles specifically formulated for women above 35 years of age. Are you stressed about hormonal imbalance? Do you know what impairment of hormones can lead to? PCOD, hypothyroidism, obesity, bone and joint pain, stress, depression and anxiety, blood pressure, and diabetes. I have seen several women patients above 35 years of age in my clinical practice with complaints of menstrual irregularities, muscle weakness, joint pains, and severe anxiety with stress. During my extensive research on women health and wellness, I found that 80% of Indian women lead their lives without realizing about their impaired hormonal issues where they require compulsory health assistance. 68% of women population over 35 years of age suffer from joint pains. Depressive stress disorders account for close to 42% of disability among women as compared to 30% among men. Prescription-based medicine can only provide momentary and symptomatic relief to women suffering from such ailments. In addition to this, they also pose a lot of unwanted side effects. To my surprise, I came across this wellness product Eye Care from Indus Viva, which provides comprehensive support for overall women's health. Eye Care is a unique natural formulation with mouth-watering peach flavor derived from basics of Ayurveda, propelled with in-cumin fusion, which is a patented blend of bioavailable curcumin that supports overall women's health because of its antioxidant and immune booster properties. Goodness of Boswellia extracts help manage muscle and joint disorders because of its anti-inflammatory properties. Age-old asparagus extracts help manage menstrual irregularities and supports hormonal health.
Valerian roots are traditionally known to support stress, balance mental health, and wellness in women. In addition to this, eye care also contains a host of herbal ingredients and nutrition to support pre and post menopausal issues, aches and pains. It normalizes mood, improves digestion and metabolism, thus maintaining overall women's health. I would like to recommend you to consume 30 ml of eye care twice a day, half an hour before consuming food. Eye care is a 100% natural product and can be safely consumed by women above 35 years of age. Eye care may also be consumed by women with diabetes and hypertension without worrying much about the side effects. Eye care is also safe to be consumed along with other medications and is well tolerated for longer periods. Celebrate womanhood with eye care. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే ఐ పల్స్ ని మహిళలకు పరిచయిద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఐ కాఫీ గురించి, థర్డ్ ప్రొడక్ట్ అయినటువంటి ఐ కాఫీ గురించి మనం తెలుసుకుందాం. ఐ కాఫీ వచ్చేసి ఏంటి అంటే, ఎలాంటి కాఫీ అనగానే పాలు, పంచదార ఇవన్నీ అవసరమేమో, ఇదొక బ్రూ బ్రాండ్ ఏమో అని అనుకోవద్దు. ఇక్కడ ఓన్లీ హాట్ వాటర్ లో కలుపుకునే వండర్ఫుల్ టేస్టీ కాఫీ, కెఫిన్ ఫ్రీ కాఫీ ఐ కాఫీ అండి. టేస్ట్ విత్ ఆరోగ్యం ప్లస్ ఆర్గాన్ రిజినేటింగ్ చేసే ఒక అద్భుతమైన కాఫీయే ఈ ఐ కాఫీ. మరి ఈ ఐ కాఫీ గురించి తెలుసుకునే ముందు బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది అంటే డయాబెటికే గుర్తుకొస్తుంది, షుగర్ అని గుర్తుకొస్తుంది. అలా అనుకుంటే పొరపాటే. ఎప్పుడైతే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగాయో, అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువయ్యాయో అనేక రకాల ప్రమాదాలు అనేది సంభవించడం జరుగుతుంది. ఎలాంటి ప్రమాదాలు? అసలు గ్లూకోజ్, ఈ షుగర్ అంటే ఏంది? బ్లడ్ లో ఉండే షుగర్ అంటే ఏంది అంటే గనక మనకు శక్తిని ఇచ్చేది షుగరే. అది ఏంటి? అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం తినే ఆహారం నుంచి వస్తుంది. ఏ ఫుడ్ తిన్నా, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ ఫుడ్ తీసుకున్నా అది మారే పదార్థమే షుగరే. దాన్ని గ్లూకోజ్ అంటారు, దాన్ని షుగర్ అంటారు. అది వరం. మనం శక్తి, మనం నడవడానికి అన్నిటికీ ప్రతి శక్తిని ఇచ్చేదే అది. ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో వరం అండి. ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అది శాపంగా మారుతుంది. ఎలా శాపంగా మారుతుంది అంటే, ఒక శాపం వచ్చేసి డయాబెటిక్, ఒకటి వచ్చేసి బీపీ, నర్వస్ ఫంక్షన్ ఇబ్బంది పడడం, సయాటిక్ అని, సో ఇవన్నీ ఇంకా అన్ని కూడా వెరికోజ్ వెయిన్స్ అని, పెరాలసిస్ స్ట్రోక్ అని, హార్ట్ స్ట్రోక్స్ అని, ఇట్లా కిడ్నీ ఫెయిల్యూర్ అని, కంటి చూపు ఇబ్బంది అని, ఆస్మా అని, ఇట్లా ఒంట్లో ఉన్న అన్ని ఆర్గాన్స్ డిఫెక్ట్స్ ఫెయిల్యూర్ కి కారణమైంది ఏకైక ఒకటేంటి అంటే బ్లడ్ లో గ్లూకోజ్ శాతం, షుగర్ శాతం పెరిగిపోవడం మాత్రమే. దాన్ని మేనేజ్మెంట్ చేసుకుంటే అలాంటి ఆర్గాన్స్ ఏ ఒక్కరు కూడా కోల్పోకుండా మనం కాపాడుకోవచ్చు. అలాంటి బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్ ని మేనేజ్ చేయడానికే వచ్చింది మన ఇండస్ట్రీలో ఉన్న ఐ కాఫీలో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం తెలుసుకుందాం. ఇక్కడ సాల్స్టాల్ అని కనబడుతుంది కదండి, ఎల్లోయిష్ లో కనబడుతుంది కదా, దాంట్లో 7 చక్రాలు, సప్తరంగా అంటారు, 7 చక్రాలు కలిగింది అది. దీని గురించి మన ఒక ఆయుర్వేద పితామహుడు చరక సంహిత అనే గ్రంథంలో చరకుడు రాసిపెట్టడం జరిగింది. 1000 సంవత్సరాల క్రితం మనకు రాసిపెట్టడం జరిగింది. అందులో 1% బిలోనే శాసనాలు ఉంటుంది, అది మాత్రమే ఇక్కడ ఉపయోగపడుతుందని. అది ఏంటి, అది ఎలా తీసుకోవాలి అంటే, నైట్ కనుక వాటర్ లో నానబెట్టుకొని పొద్దున వరకు కషాయంలాగా మారే గుణం ఉంటుంది దాన్ని. అది మన కాకరకాయ కంటే 100 రెట్లు చేదు ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మనం రక్తంలో ఉన్న బ్లడ్ లో ఉన్న షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అని రాసిపెట్టడం జరిగింది. మరి మనకు టేస్ట్ ఫుడ్ కావాలి, మరి తీసుకోగలమా, కంటిన్యూ చేయగలమా? మనం ప్రతిరోజు తీసుకున్న ఫుడ్ అంతా ఎక్సెస్ అవుతుంది, ప్రమాదాలు కంపల్సరీ. మరి కాబట్టి దాన్ని క్లినికల్ ట్రై చేసి ఇండస్ట్రీగా జపనీస్ టెక్నాలజీ యూజ్ చేసి మనకు టేస్ట్ రూపంలో, కాఫీ రూపంలో పట్టుకొచ్చిందండి. మరి ఇది చేసే బెనిఫిట్ ఏంటి అంటే, ఇది రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఆల్రెడీ ఈ యొక్క బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ ఫ్యాట్ రూపంలో, కొలెస్ట్రాల్ రూపంలో మీ శరీరంలో పెరిగిపోయిన ఏదైతే పూడికలు ఉంటాయో వాటిని అన్నిటిని కూడా బయటికి పంపించేస్తుంది. ఇప్పటి నుంచి తిన్న ఆహారం డంప్ అయ్యి ఈ యొక్క పూడికల కింద, కొలెస్ట్రాల్ కింద బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద ఫామ్ అవ్వకుండా, ఇలాంటి ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క సాల్స్టాల్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఈ యొక్క రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల నెక్స్ట్ ఇబ్బంది పడేది నర్వ్స్.
వాటి కూడా దెబ్బతినకుండా ఉండడానికి దీంట్లో ముకునా ప్యూరియన్స్ ప్రపంచంలోనే అత్యుత్తమైన నరాల బలహీనతను పోగొట్టే స్ట్రెంథాన్ చేయడానికి వచ్చిన ఒక ముకునా ప్యూరియన్స్ ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. అది ఏ ఎలా వర్క్ చేస్తుంది అంటే నర్వస్ సిస్టమ్ స్ట్రెంథాన్ చేయడానికి ప్రతి ఒక్క సన్న నరాల గుండా శరీరం అంతటా ఉండే నర్వస్ సిస్టమ్‌లో సన్న నరాల గుండా రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క ఇంగ్రీడియెంట్స్‌తో పాటు విత్ కాఫీ బీన్స్ ప్రపంచంలోనే అత్యున్నతమైన కాఫీ బీన్స్ అరేబికా కాఫీ బీన్స్‌ను పొరుగు ప్రాంతం నుంచి తీసుకొని దాన్ని 40 డిగ్రీస్ వద్ద రోస్ట్ చేసి కెఫెయిన్ అనేది ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అది యాంటీ ఆక్సిడెంట్స్‌గా మారిన తర్వాత మనకి కాఫీ రూపంలో పట్టుకురావడం జరిగింది. ఇది ఓన్లీ హాట్ వాటర్‌లో కలుపుకొని తాగితే చాలు. మనము ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రక్తంలో ఉన్న గ్లూకోజ్‌ని మేనేజ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేసే ఒక ఐ కాఫీ. ఈ ఐ కాఫీ గురించి డాక్టర్ యొక్క మాటల్లో విందామండి. ఈ ఐ కాఫీలో 2 రకాలుంటాయి. ఒకటి క్రీమర్ అని, ఒకటి బ్లాక్ అని. ఒక బాక్స్‌లో క్రీమర్ కాఫీలో ఏముంటుంది అంటే 15 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. బ్లాక్ కాఫీలో 10 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. ఏ బాక్స్‌లో అయినా 50 సాచెట్స్ అనేది ఉండడం జరిగింది. ఎవరైనా సరే ఒక 80-100 ఎంఎల్ హాట్ వాటర్ మరిగించుకొని ఒక ప్యాకెట్ 2 కప్పుల కాఫీ అనేది రెడీ అవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా మనం తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్ బ్లాకర్‌గా వర్క్ చేస్తుంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనం మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. మరి డాక్టర్ మాటల్లో విందామా అండి? హలో ఫ్రెండ్స్, నేను మీకందరికీ ఇండస్ వివా కంపెనీ నుంచి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ పరిచయం చేయబోతున్నాను. అదే ఐ కాఫీ. మీకు తెలుసా, కాఫీ అనేది ప్రపంచంలోనే ఎక్కువగా వాడే ఒక ద్రవ పదార్థం. ఒకవేళ అదే కాఫీ మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేదైతే ఆశ్చర్యంగా ఉంది కదా. ఐ కాఫీ అనేది ఇండస్ వివా కంపెనీ నుంచి మరొక అద్భుతమైన ప్రోడక్ట్. దీంట్లో కర్ణాటక రాష్ట్రం కూర్గ్ ప్రాంతం నుంచి తెచ్చిన కాఫీ గింజల నుంచి ప్రీమియం బ్లెండ్ ఆఫ్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ వాడటం జరిగింది. ఐ కాఫీలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఐ కాఫీ క్రీమర్, రెండోది ఐ కాఫీ బ్లాక్. ఐ కాఫీలో సలేషియా రెటికులేటా అనే మొక్క వేరు నుంచి తీసిన సాల్సిటాల్ అనే పేటెంటెడ్ హర్బల్ ఎక్స్ట్రాక్ట్ బ్లెండ్ ఉంది. ఈ సలేషియా రెటికులేటా అనే మొక్కని ఏకనాయకం సప్తరంగ అని కూడా అంటారు. ఇది ఆయుర్వేద గ్రంథంలో 500 సంవత్సరాల క్రితం డయాబెటిస్కి ఔషధంగా వాడేవారు. ఐ కాఫీ అనేది మీ రక్తంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి అన్ని రకాల డయాబెటిస్ ఉన్నవాళ్ళు కూడా వాడొచ్చు. ఐ కాఫీ అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ ఉన్నవాళ్ళు వాడొచ్చు. ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఐ కాఫీని ప్రతిరోజు 2 సార్లు తినడానికి అరగంట ముందు తీసుకోవాలి. మీరు ఇప్పుడు రోజు వాడే కాఫీని వదిలేసి ఐ కాఫీని వాడండి. వాడదామండి. టేస్ట్ విత్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఐ కాఫీని వాడుకుందామా మరి? కెఫిన్ ఫ్రీ కాఫీ. నెక్స్ట్ వచ్చేసి ఐగ్లో గురించి మనం తెలుసుకుందాం. చర్మ సౌందర్యం గురించి. కావాలండి అందరికి? అందం ఎవరొద్దనుకుంటారు, అవునా కదా? కాదనలేని అందాన్ని సొంతం చేసుకోవచ్చు ఈ యొక్క ఐగ్లోతో. ఈ ఐగ్లోలో ఒక 4 ఫ్లేవర్స్ ఉంటుందండి. ఒక బాక్స్‌లో 28 సాచెట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది అందమే అనుకుంటాం. ఐగ్లో అనగానే గ్లో అండి కదా! కానీ అందంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఐగ్లో అనేది ఇంటేక్ తీసుకునే న్యూట్రీ కాస్మెటిక్ అండి ఈ యొక్క ఐగ్లో. మరి అసలు మనకి చర్మకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి? మన శరీరంలో వ్యర్థాలనే టాక్సిన్స్ అనేవి పేరుకుపోవడం వల్ల మనకు చర్మ సమస్యలనేది రావడం జరుగుతుందండి. అది క్లీనింగ్ జేయడానికి వచ్చిందే మనకు ఐగ్లో. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. కాశ్మీర్ కుంకుమ పువ్వు. మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పిల్లలు అందంగా పుట్టాలని వాడుకుంటుంటాం గదండీ! మరి చర్మ సమస్యలొచ్చిన తర్వాత గూడా క్లియరెన్స్ అదే అండి. మరి ఇది బంగారం కంటే చాలా విలువైంది. అందుకనే దీన్ని రెడ్ గోల్డ్ అంటారండి. కాశ్మీర్‌లో పండే ఒక కుంకుమ పువ్వుని ఇక్కడ బ్లెండ్ జేయడం జరిగింది. ఇది అందంతో పాటు ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి శరీరం పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? టాక్సిన్స్ అనే విషయాలు పెరిగిపోవడం వల్ల శరీరంలో. అంటే రింకిల్స్ అని, పింపుల్స్ అని, పిగ్మెంటేషన్ అని, సోరియాసిస్ అని, ఎలర్జీస్ అని ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది ఈరోజు
పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జెంట్సే కాదు లేడీస్ అందరూ కూడా ఎదుర్కొంటున్నారండి. వయసుతో సంబంధం లేకుండా ఈ రోజు మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి వాటన్నిటికి చెక్ పెట్టే విధంగా కంపెనీ రెడీ చేసింది మనకు ఐగ్లో రూపంలో వండర్‌ఫుల్ టేస్ట్ రూపంలో. దీంతో పాటు ఇంకా అత్యద్భుతమైన మనకి ఆయుర్వేదం నుంచి తీసుకొని ఎంతో చర్మానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక సప్లిమెంట్ ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగిందండి ఇంగ్రీడియెంట్స్‌ని. అలాగే బంతిపూల నుంచి తీసిన లుటిన్ ఎక్స్ట్రాక్ట్‌ని బ్లెండ్ చేయడం జరిగింది. అలాగే లికోరైజ్ ఎక్స్ట్రాక్ట్ ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ ఇచ్చే ఒక ఇంగ్రీడియెంట్స్ ఒక 13 రకాల సమ్మేళనమే ఐగ్లో అండి. మరి ఈ ఐగ్లో అనేది 4 రకాల ఫ్లేవర్‌లో ఉంటుంది. టేస్ట్ కూడా బోర్ కొట్టకుండా. బ్లాక్ కరెంట్, మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెర్రీ. ఒక్కోటి 35 ఎంఎల్ ఉంటుందండి. మనం 28 సాచెట్స్ ఉంటాయి. ప్రతిరోజు నైట్ డిన్నర్ తర్వాత ఒక ప్యాకెట్ తీసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో మనకి ఇలాంటి ఇబ్బందులు సఫర్ అవుతున్నట్టయితే ఎఫెక్టివ్ రిజల్ట్ కావాలంటే మార్నింగ్ ఒకటి భోజనానికి తర్వాత 15 మినిట్స్ తర్వాత ఒక ప్యాకెట్, నైట్ డిన్నర్ తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత ఒక ప్యాకెట్ అనేది మనం తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వండర్‌ఫుల్ టేస్ట్ రూపంలో తీసుకురాబడిందే ఐ కేర్ అండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు. ఈ రింకిల్స్, పింపుల్స్ ఇవన్నిటిని గూడా ఈ చర్మ సంబంధమైన ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు సఫర్ అవుతున్నాం గదా! ఎక్కడైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో రూట్ లెవెల్‌లో క్లియర్ చేస్తూనే మనకు చర్మానికి ఆరోగ్యాన్ని, అందాన్ని ఇవ్వడానికే తీసుకురాబడిందండి. మరి దీనికోసం ఒక వండర్‌ఫుల్ వీడియోని చూద్దామండి? చూద్దామంటే ఒక్కసారి మీరు రెడీగా ఉన్నట్టయితే నేను వీడియో ప్లే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఒక్కసారి హార్ట్ ఇస్తే మనం ప్లే చేద్దామండి. ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్ పిల్లలు, పెద్దవాళ్ళు, జెంట్స్ అందరూ గూడా వాడుకోదగిన ఒక వండర్‌ఫుల్ టేస్టీ డ్రింక్ అండి ఇది. స్కిన్‌ని టైట్ చేస్తుంది, రిజినేట్ చేస్తుంది, నిత్య యవ్వనాన్ని ఇస్తుంది, వృద్ధాప్య త్వరగా రానీయకుండా కాపాడుతుంది. Are you worried about losing your glow as you age? Well, we have a NutriCosmetic product for you. iGlow from the house of Indus Viva. A first of its kind internal cosmetic product loaded with herbal ingredients which are rich with antioxidant properties. It conditions your beauty from inside and makes you glow outside. iGlow is available in 4 different delicious flavors of blackcurrant, mango, orange, and strawberry. This 100% natural product consists of saffron, sourced from Kashmir Valley. Since Ayurvedic times, saffron is known to help in promoting skin complexion and anti-pruritic. That's why it's been included in iGlow. Apart from saffron, it also possesses the goodness of natural plant collagen, grape seed, kojic acid from soya. Once you start consuming iGlow, you can feel the difference in terms of skin lightening, controlling wrinkles, skin moisturizing, reducing dark spots, and pimples. Also, it helps in blood purification and liver detoxification, improves skin health, and gives the best complexion. It is safe to be consumed by men, women, and children above the age of 12 years, and skin types without thinking about any side effects. You are suggested to consume 2 sachets per day 15 minutes after meal. Gulp an iGlow right away and rejuvenate your skin. ఒక్కసారి ఐగ్లోకి హార్ట్ ఇద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఒబిసిటీ గురించి వచ్చిన ఒక వండర్‌ఫుల్ చాక్లెట్ న్యూట్రిషన్ బారే ఒక ఐస్‌క్రీమ్ అండి. అందరూ ఏం వెతుకుతుంటారంటే లావు ఎలా తగ్గాలి అని. కానీ వెయిట్ మేనేజ్‌మెంట్ కోసం వచ్చిన సప్లిమెంటే అండి ఈ యొక్క న్యూట్రిషన్ బార్. మన యొక్క ఐస్‌క్రీమ్. ఇక్కడ చూడండి ఒకవైపు లావున్నారు, ఒక వైపు బక్కగా ఉండడం జరిగింది కదండీ!
దేనికోసం వాడినా ఎత్తుతగ్గ వెయిట్‌ని మేనేజ్‌మెంట్ చేయడానికి వచ్చిన ఫ్లాట్ టమ్మీ బార్ అండి ఈ యొక్క ఐస్లిమ్. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఇండియన్ ప్రొడక్ట్‌కి అమెరికా పేటెంట్ ఉన్న ఒక వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి ఇది. ఇది FB3 ఫార్ములా. ఫ్యాట్ బర్నింగ్ 3 ఫార్ములా అన్నమాట. ఒక 3 కోణాల్లో వెయిట్ మనము మేనేజ్‌మెంట్ అవుతుందండి. ఎలా అంటే మన ఒంట్లో ఉన్న వేస్ట్ కొలెస్ట్రాల్, వేస్ట్ వాటర్‌ని బయటికి పంపిస్తూనే ఎత్తుతగ్గ వెయిట్‌ని మేనేజ్ చేయడానికి వచ్చిన అద్భుతమైన ఒక న్యూట్రిషన్ బారే ఒక ఐస్లిమ్ అండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. FB3 అన్నాం కదా! 3 ఇంగ్రీడియెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి కోలిస్ ఫోర్స్కోలి. ఇదొచ్చేసి కర్పూరవల్లి అనే మొక్క అన్నమాట. ఇదేం చేస్తుంది అంటే వెయిట్‌ని రెడ్యూస్ చేయడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి సిసమమ్ ఇండికమ్. ఇదేంటి? నువ్వులన్నమాట. నల్ల నువ్వులు. ఇదేం చేస్తుంది? మన ఒంట్లో ఉన్న వేస్ట్ కొలెస్ట్రాల్‌ని VLDL రూపంలో ఉన్న LDL కొలెస్ట్రాల్ రూపంలో ఉన్న దాన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని బయటికి పంపించేస్తుంది. మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఏదైతే నీడో కొలెస్ట్రాల్ HDLని ఇంప్రూవ్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సలైసియా రెటిక్యులేటా. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే మన మన శరీరంలో ఇప్పటి నుంచి తిన్న ఆహారము ఎక్సెస్ గ్లూకోజ్ అంతా డంప్ అయ్యి కొలెస్ట్రాల్ కింద ఫార్మ్ అవ్వకుండా కార్బోహైడ్రేట్ బ్లాకర్‌గా పనిచేస్తుంది ఈ యొక్క సాల్సిటాల్. దీంతో పాటు ఇంకా రిచ్ ఫైబర్స్ ఉన్నాయి. ఓట్స్, రాగులు, అవిసె గింజలు ఇట్లా లో ప్రోటీన్ కూడా ఉండడం జరిగిందండి. ప్రోటీన్ అంటే అందరూ అనుకుంటుంటారు. ప్రోటీన్ అవసరం గదండీ! అవసరం గదండీ! అందరూ నాన్ వెజ్ వైపు వెళ్తుంటారండి. కానీ నేచురల్ ప్రోటీన్స్ కూడా ఎన్నో ఉండడం జరిగిందండి. సోయా, వే ప్రోటీన్ అనేది ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. ఒక రెడ్యూస్ చేసే క్రమంలో మన శరీరంలో కొంచెం స్ట్రెస్ ఫార్మ్ అవుతుంది కాబట్టి నేచురల్‌గా యాంటీ స్ట్రెస్ కింద ఇక్కడ ఒక అద్భుతమైన అశ్వగంధాన్ని ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. వీటన్నిటి యొక్క సమ్మేళనమే ఐస్లిమ్ లాటమిస్ బార్ అండి. ఇది ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇది తీసుకున్న వెయిట్ పెరగాలనుకునే వాళ్ళు మనం తిని ఫుడ్ గూడా తీసుకోవచ్చు. ఎప్పుడైతే వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళు ఏదైతే ఉంటారో, ఇది కంప్లీట్ ఫుడ్ మీల్‌తో సమానం అండి. మనం తీసుకున్న ఆహారంలో ఎన్నైతే పోషకాలు అందుతాయో, దానికంటే ఎక్కువ పోషకాలు ఇందులో అందుతాయన్నమాట. కాబట్టి దీన్ని ఫుల్ మీల్ అంటారు. నైట్ డిన్నర్ గనుక స్కిప్ చేసి, ఇది 6-7 ఆ సమయంలో తీసుకొని, మెల్లగా చూయింగ్ చేస్తూ తీసుకొని, ఒక పావుగంట తర్వాత ఒక హాట్ వాటర్ గనుక కన్జ్యూమ్ చేయగలిగితే, డైలీ 3-5 లీటర్స్ నీళ్లు తాగగలిగితే, డైలీ ఒక 30 మినిట్స్ గనుక స్పీడ్ వాక్ చేయగలిగితే, మనం నెలకు 2-3 కేజీలు వెయిట్ రెడ్యూస్ అవుతూనే, ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ బర్న్ చేస్తూనే, స్కిన్ టైటనింగ్ చేస్తూనే, మనం ఒక స్ట్రక్చర్ ఒక వండర్‌ఫుల్ స్ట్రక్చర్ అని ఇవ్వడానికి తయారు చేయబడిందే ఈ యొక్క ఐస్లిమ్ లాటమిస్ బార్ అండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇందులో 4 రకాల ఫ్లేవర్స్ ఉంటాయండి. వెనిలా, ఆరెంజ్, మ్యాంగో, చాక్లెట్. ఒక్కొక్కటి 75 గ్రామ్స్ ఉంటుందండి. ఒక్కొక్క చాక్లెట్ బార్ 75 గ్రామ్స్ ఉంటుంది. వండర్‌ఫుల్ టేస్ట్ రూపంలో తీసుకురావడం జరిగింది. టేస్ట్ ప్లస్ ఆరోగ్యం అంటే అర్థమైందండి? ఈ విధంగా అన్నమాట. ఆరోగ్యంతో పాటు టేస్ట్. ఆహారమే ఆరోగ్యాన్నిచ్చే విధంగా తీసుకురాబడింది. దీనికోసం వండర్‌ఫుల్ వీడియో అనేది ఉండడం జరిగింది. డాక్టర్ గారు మాటల్లో విందామండి. మీరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నట్టయితే మనం వీడియో అనేది ప్లే చేస్తాను. రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ గారు. ఒక్కసారి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. గుడ్ ఫ్యాట్ ఈస్ ఇన్, బ్యాడ్ ఫ్యాట్ ఈస్ ఔట్ అన్నమాట. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే LDL అండి. గుడ్ కొలెస్ట్రాల్ అంటే HDL. గుడ్ కొలెస్ట్రాల్‌ని ఇంప్రూవ్ చేస్తూనే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని బయటికి పంపించే ఒక అద్భుతమైన న్యూట్రిషన్ బార్. ఒక బాక్స్‌లో 28 ఉంటాయి. బేస్ స్లిమ్మింగ్ బార్స్ చాలా ఉన్నాయి, కానీ ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్లో ఐ కాఫీని వాడండి. హలో ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్, ఇండస్ వివా నుంచి స్థూలకాయలకు శుభవార్త. అదే ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్. బరువు తగ్గడానికి మార్కెట్లో ప్రోటీన్ బేస్డ్ స్లిమ్మింగ్ బార్స్ చాలా ఉన్నాయి. కానీ ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్లో పేటెంటల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉండడం వల్ల ఎఫెక్టివ్ వెయిట్ లాస్ అవుతుంది. ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్ అనేది 4 నోరూరించే ఫ్లేవర్స్లో లభిస్తుంది. అదే మ్యాంగో, ఆరెంజ్, వెనిలా మరియు చాక్లెట్. ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్లో పేటెంటెడ్ స్మార్ట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇందులో కోలియస్ ఫోర్స్కోలి అనేది బరువు తగ్గించడానికి, సీసేమమ్ ఇండికమ్ అనేది కొలెస్ట్రాల్ తగ్గించడానికి మరియు సలేషియా రెటికులేటా మీ షుగర్స్ని కంట్రోల్ చేస్తుంది. ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ బార్లో బరువు తగ్గించడానికి కావాల్సిన మల్టీవిటమిన్స్, మల్టీమినరల్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, న్యాచురల్ ఫైబర్స్ మరియు వెరీ లో ప్రోటీన్ ఉన్నాయి. అంతేకాకుండా ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ 100% సహజ సిద్ధమైన ప్రోడక్ట్. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాబట్టి అన్ని రకాల వయసు వాళ్ళు వాడవచ్చు. ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ని ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 గంటల లోపు తీసుకోండి. కావాలంటే సాయంత్రం 6 గంటలకు అల్పాహారం తీసుకోవచ్చు. బరువు తగ్గించడానికి ప్రతిరోజు ఐస్లిమ్తో పాటు సరైన డయట్, ఎక్సర్సైజు మరియు 3.5 లీటర్ల మంచినీళ్లు తాగాలి. ఇది మీరిప్పుడు ఐస్లిమ్ స్టార్ట్ చేయాల్సిన టైం. స్టార్ట్ చేస్తారుగా? ఒక్కసారి హార్ట్ ఇద్దామండి ఐస్లిమ్కి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ని తయారు చేసిన కంపెనీ ఏంటి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందామా? మరి తెలుసుకుందామంటే ఒకసారి హార్ట్ ఇవ్వండి, చక్కగా మనం కంప్లీట్ చేసుకుందాం. ఇక్కడ ఇండస్ వివా, ఈ కంపెనీ పేరు వచ్చేసి ఇండస్ వివా అండి. ఇది ఒక ఓన్ బిల్డింగ్ ఉన్న, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న ఏకైక కంపెనీ ఇండస్ వివా. ఇక్కడ చూడండి, బెంగళూరులో ఓన్ బిల్డింగ్ ఉందండి. నందిదుర్గ రోడ్ లో, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండడం జరిగింది. ఇక్కడ కింద మనకు అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. జయమాల్ ఎక్స్టెన్షన్, వివా టవర్ ఉండడం జరిగింది. కంపెనీ స్టార్ట్ అయ్యి 11 ఇయర్స్ రన్ అవుతుందండి. 11 ఇయర్స్. మరి ఓన్లీ కంపెనీ ఉంటే సరిపోతుందా, ఆఫీస్ ఉంటే సరిపోతుందా? మరి ఆ ప్రొడక్షన్ తయారు చేసే ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఉండాలి కదా. అలాంటి ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ ఉన్న కంపెనీ మన ఒక ప్రొడక్ట్స్ అన్ని కూడా రీసెర్చ్, క్లినికల్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత, రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే బయటికి తీసుకురావడం జరుగుతుంది. మరి ఇవి 21st సెంచరీలో అందరూ తీసుకునే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి, జపనీస్ టెక్నాలజీ యూజ్ చేసి, అక్కడ కొలాబరేషన్ లో ఉంది మన యొక్క బయోటిక్ జపాన్. అక్కడ మరి ఇవి చేసి దాని క్లినికల్ ట్రై చేసి అక్కడ ఫార్ములేట్ చేసిన ఒక అద్భుతమైన ప్రొడక్ట్సే మన యొక్క ఇండస్ వివా ప్రొడక్ట్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, బయోటెక్ జపాన్ సంబంధించి బాజ్ బిల్డింగ్, మినామి, నాగసాకి, టోక్యో, ఇట్లా జపాన్ లో ఉన్న కూడా మన ఒక R&D కూడా అక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన ప్రొడక్షన్ ఎక్కడ ఉంది? మన ప్రొడక్షన్ అంతా కూడా మన ఒక సిఏ అంజా సార్, మన ఒక చైర్మన్, తనే ఒక R&D అన్నమాట. ఇది అలివ్ లైఫ్ సైన్సెస్. ఇక్కడ నీలమంగాల్లో ఉందండి. సీడ్ టు షెల్ అండి, అంటే పండించే భూమి దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు మొత్తం కంపెనీ, మొత్తం పండించే దగ్గర నుంచి మనదే, ఇంకా వేరే దగ్గర డిపెండింగ్ ఉన్న కంపెనీ కాదు. అలా ఆయుర్వేద మొక్కలు పండించి ఎక్స్ట్రాక్ట్ చేసే కెపాసిటీ మన ఒక మిషనరీకి ఎంత ఉంది R&Dకి అంటే 5,50,000 యూనిట్స్ పర్ మంత్ తీసే కెపాసిటీ మన ఒక R&Dకి ఉందండి. ఇక్కడ మనం వెళ్ళి మన బ్యాంక్ లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మరి ఉంటే సరిపోతుందా? కంపెనీ ఉంటే సరిపోతుందా? R&D ఉంటే సరిపోతుందా? మరి ఈ రోజు అన్ని చూసేది బ్రాండింగ్, అవునా కాదా? సర్టిఫికేషన్, ఇంటిగ్రేషన్, ప్రమాణ పత్రాలు మనం ఇక్కడ చూద్దాం. ప్రొడక్ట్ సంబంధించి అత్యుత్తమైన సర్టిఫికేట్ వచ్చేసి కోషర్ సర్టిఫికేట్. అలాగే మనకు ప్రొడక్షన్ సంబంధించి, R&Dకి సంబంధించి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అని మనకు ఇండియన్ గవర్నమెంట్ DSR చేత కూడా అప్రోచ్ చేయబడింది. అలాగే మన ఒక పరిశ్రమకు సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు సంబంధించి ఎంటర్‌ప్రెన్యూర్ ఇది ఎమర్జింగ్ అవార్డు కూడా మన ఒక కంపెనీకి రావడం జరిగింది. మన సిఏ అంజార్ సార్‌కి మెంబర్, మన ఒక భారత పరిశ్రమ శాఖలో నెంబర్ ఉండడం జరిగింది CIL లో. అలాగే మరి అది ఉంటే సరిపోతుందా? మరి ఆపరేటింగ్ చేసేదానికి ఏముంది అంటే, అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే జపాన్ ఒక ది బెస్ట్ జర్మన్ సాఫ్ట్‌వేర్ అండి. వాళ్ళలోనే టాప్ సెకండ్‌లో ఉన్న జర్మన్ సాఫ్ట్‌వేర్ మనం యూజ్ చేస్తున్న అంతా కూడా వర్చువల్ ఆఫీస్ అంతా కూడా SAP అప్‌గ్రేడెడ్ ఒక బిజినెస్ ప్రాక్టీస్ అన్నమాట. మీరు ఎవరైనా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని అడగండి, అది ఎంత గొప్పదో మీకు చెప్పడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ తరపున మనకేమైనా ఉన్నాయా? ఇక్కడ చూడండి, ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో మనము టాక్స్‌లు ఎలా ఎగ్గొట్టాలి, GST ఎట్లా ఎగ్గొట్టాలనేది బిల్స్ లేకుండా తీసుకునే ఎన్నో సందర్భాలు ఉన్నాయి.
అలాంటిది ఇండస్ వివా జిఎస్టి ఇంప్లిమెంటెడ్ చేసి గవర్నమెంట్ చేతనే అప్రిషియేషన్ తీసుకొని ఒక ప్రమాణ పత్రం అండి. ఇక్కడ చూడండి, జిఎస్టి ఇంప్లిమెంటెడ్ మన యొక్క కంపెనీ. అలాగే మరి ప్రొడక్ట్ మంచి అని ఎవరు చెప్పాలి? కస్టమర్ చెప్పాలి. బెస్ట్ కన్స్యూమర్ కంపెనీ ఒక అవార్డు అనేది మనకు రావడం జరిగింది. బాగున్నాయండి, ప్రొడక్ట్స్ బాగున్నాయి, నేను బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను. ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి అంటే గనక మనకి ఒక 5 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కోసం, కార్డియాక్ గుండె సపోర్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ కోసము, అలాగే వెయిట్ మేనేజ్మెంట్ కోసము, ఉమెన్ హెల్త్ కోసము, స్కిన్ హెల్త్ కోసము, ఇట్లా మనకు 5 రకాల ప్రొడక్ట్స్ అన్న మనకు ఉండడం జరిగింది. ఒక పొటెన్షియల్ కస్టమర్స్‌ని అంటే మనం చెప్తే వెంటనే ఎవరైతే బిలీవ్ చేసి ఒక ప్రివెన్షన్ బేసిక్‌లో ఎవరైతే తీసుకుంటారో అలాంటి ఒక కస్టమర్స్‌ని మనం ఐడెంటిఫై చేయాలి. మన ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్ నుంచి చేసి మనకు ఫ్యామిలీ అండ్ మదర్ అండ్ మన ఇంట్లో ఫ్యామిలీ పిల్లలకి మనకి మనొక సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళకి గనక మనం ఒక 12 ప్రొడక్ట్స్ గనక వాళ్ళకి మనము సజెస్ట్ చేయగలిగితే దాన్ని 300 పీవీ అంటారన్నమాట. ఒక ప్రొడక్ట్ వచ్చేసి 25 పీవీ అంటారు. 12 ప్రొడక్ట్స్ గనక మనం కంప్లీట్ చేసి ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎప్పుడైతే పర్చేస్ చేయగలిగితే మనం ఇక్కడ వీవా బిజినెస్ ఓనర్ అవుతారు. వీవా రిటైలర్ నుంచి ఓనర్, వీవా బిజినెస్ ఓనర్ అనేది మనకు హోదా అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఒక సామాన్యమైన వ్యక్తి ఓన్ నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకునే అవకాశం అండి. లైక్ ఫ్రాంచైజ్ తీసుకునే ఒక అవకాశం. జస్ట్ ఒక 3 ఫ్యామిలీస్‌కి షేర్ చేయడం వల్ల అక్కడి నుంచి మనం నెట్వర్క్ ద్వారా వచ్చే ఇన్‌కమ్‌ను గూడా మనం తీసుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని, ఒక కస్టమర్‌కి సంపాదించుకునే ఒక అవకాశాన్ని ఇచ్చిన ఏకైక కంపెనీ ఇండస్ వివా అండి. మీరు ఐడెంటిఫై చేయండి. అందులో ఉన్న ఒక హ్యాపీ కస్టమర్స్ అవ్వచ్చు, లేదంటే మీరు చెప్పగానే వెంటనే మీతో పాటు బిజినెస్ స్టార్ట్ చేసే, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ఒక పార్ట్నర్స్ అవ్వచ్చు. మీరు మీ ఫోన్ కాంటాక్ట్ నుంచి ఎంపిక చేయండి. అలా ఎంపిక చేసి మీరు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఉన్నారు. తను ఫ్యూచర్‌ని డ్రీమ్ చేసి తన యొక్క గురించి చెప్పి ఇలా ఉండబోతుంది, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న ఒక 5 నంబర్స్ చెప్పారు. ఇప్పుడు వాళ్ళు బిలియనీర్స్ అయ్యారు కదండీ! అవునా? ఫ్యూచర్‌ని ఊహించి తనతో పాటే ఉండడం జరిగింది. అలా మీతో పాటు వెన్నంటూ ఉండి మిమ్మల్ని బిలీవ్ చేసి ఏవైతే వ్యక్తులుంటారో వాళ్ళకిద్దరికీ మీకొచ్చిన సేమ్ ఆపర్చునిటీని మీరు ఇవ్వండి. అలా సేమ్ బిలియనీర్ అయ్యే అవకాశము మీరు ఇందులో కోర్స్‌ఫైడ్ అవ్వడమే కాదు, మీ యొక్క ఫ్రెండ్స్‌ని మీరిచ్చిన ఆపర్చునిటీ ఇచ్చిన ఫ్రెండ్స్ ఏదైతే కొలీగ్స్ ఉంటారో, ఎవరైతే ఉంటారో మిమ్మల్ని నమ్మి వచ్చిన ఎవరైతే ఉంటారో వాళ్ళు గూడా మీతో పాటు జర్నీ చేయగలిగితే వాళ్ళు గూడా బిలియనీర్స్ అయ్యే అవకాశం ఇండస్ వివా ద్వారా ఉందండి. ఇందులో 16 ర్యాంక్స్ ఉంటాయండి. ఏదైనా మనం మన స్కిల్ తగ్గ ఇన్‌కమ్ సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇండస్ వివా. మరి సేమ్ మనకు ఒక ఇద్దరు వచ్చారు. మనం ఇద్దరికి సేమ్ ఆపర్చునిటీ మనం ఈ ప్రాజెక్ట్‌ని పరిచయం చేసాం. దాన్నేమంటారు? వాళ్ళు గూడా ఒక 3 ఫ్యామిలీస్‌కి సజెస్ట్ చేశారు. దాన్నేమంటారు ఇక్కడ అంటే స్టార్ 250 ర్యాంక్ అనేది అనడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ వచ్చేసి ఏంటి అంటే అలాగే వాళ్ళు ఇట్లా సేమ్ వాళ్ళు గనక సజెస్ట్ చేయడం వల్ల వెళ్ళే ఒక నెట్వర్క్ రైట్‌లో ఒక 10, లెఫ్ట్‌లో ఒక 10 గనక జరిగితే దాన్ని స్టార్ 500 ర్యాంక్ అంటారండి. దానివల్ల ఒక అద్భుతం ఏంటి అంటే యాక్సిడెంటల్ బెనిఫిట్ అనేది 5,00,000 శ్రీరామ్ ఇన్స్యూరెన్స్ నుంచి మనకి రావడం జరుగుతుంది. మీరు నచ్చినట్టయితే ఈ రోజే వెంటనే మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకొని గంటలోపే మీరు వివా బిజినెస్ ఓనర్ అయ్యే అవకాశం ఉందండి. మరి విష్ యూ గుడ్ లక్. మీరు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తులను ఒక్కసారి కూర్చొని చర్చించి తెలుసుకొని మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా అలా ముందుకెళ్ళే ఒక అద్భుతమైన అవకాశం ఉందండి విత్ వివా ద్వారా. థాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు, లావణ్య మేడం గారు. ఒకసారి మేడం గారికి అన్‌స్టాపబుల్ ప్రెజెంటేషన్ కి మనం కూడా అన్‌స్టాపబుల్ రియాక్షన్స్ ఇద్దామా? ఆర్ట్స్ ఉన్నాయి, బొకేస్ ఉన్నాయి, క్లాప్స్ ఉన్నాయి, సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర జూమ్ లో.
ఇది కామన్ మ్యాన్ బ్యాంకెట్ హాల్ జూమ్ 2025 లో కామన్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ గా చేయడానికి పుట్టుకొచ్చింది ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ రోజు మేడం గారు చాలా విషయాలు మన ముందుకు పట్టుకొచ్చారు. ఈ రోజు కామన్ మ్యాన్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా ఇమ్యూనిటీ కోసమే పరుగులు పెడుతున్నాడు. ఆఫ్టర్ కోవిడ్ ప్రతి వ్యక్తి కూడా తన ఆరోగ్యం కోసం సర్చింగ్ లోనే ఉన్నాడు. అయితే చిత్రం ఏంటంటే కెమికల్ ఫుడ్ వైపు కాకుండా న్యాచురల్ ఫుడ్ వైపు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎక్కువగా. సో ఇటువంటి టైంలో భారతదేశంలోనే ది బెస్ట్ న్యాచురల్ ఫుడ్ దొరికేటువంటి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే మన ఇండస్ట్రీ. ఇక్కడ ఉండేటువంటి యొక్క ఇమ్యూనిటీ బూస్టింగ్ వీటికి సంబంధించి చాలా వివరాలు ఇచ్చారు. ఐపల్స్ అనేటువంటిది ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇస్తుందని, కణాలకు ఆరోగ్యాన్ని ఇస్తుందని, అండ్ ఐ కేర్ అనేటువంటిది కంప్లీట్ ఉమెన్ హెల్త్ కేర్ కి ఉపయోగపడుతుందని, అండ్ ఐ కాఫీ అనేటువంటిది ఎక్సెస్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ కి ఉపయోగపడుతుందని, అండ్ ఐగ్లో అనేటువంటిది చర్మ సంరక్షణకి ది బెస్ట్ ఆప్షన్ అని, అండ్ ఐస్లిమ్ అనేటువంటిది బెస్ట్ వెయిట్ మేనేజ్మెంట్ అని. ఇలాగే చక్కటి ప్రొడక్ట్లు మన ముందు ఉన్నాయి. సో ఈ యొక్క ప్రొడక్ట్లు అందిస్తున్నటువంటి మన ఇండస్ట్రీ బెంగళూరు హెడ్ క్వార్టర్ గా ఉందని, అండ్ దీని R&D బయోయాక్టివ్స్ జపాన్ దగ్గర ఉందని, అండ్ ఇది ఓన్ కల్టివేషన్ లో ఉందని, అండ్ ప్రతి ప్రొడక్ట్ ఒక పేటెంట్ నెంబర్ ఉందని, డూప్లికేషన్ రాకుండా, అంటే ఇది గవర్నమెంట్ లైసెన్స్డ్ కంపెనీ అని, అండ్ బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫికేషన్ ప్రొడక్ట్స్ అవార్డు పొందిన కంపెనీ మనదని, అండ్ డోర్ టు డోర్ డెలివరీ సౌలభ్యం మన దగ్గర ఉందని, అండ్ ఆయిస్ సర్టిఫైడ్ ప్రొడక్ట్లు మన దగ్గర ఉన్నాయని, అండ్ CTRI అప్రూవల్ ప్రతి ప్రొడక్ట్ ఉందని, అండ్ CIIలో భారత పరిశ్రమల శాఖలో మనకి మెంబర్షిప్ ఉందని, అండ్ ది బెస్ట్ GST పే చేస్తున్న కంపెనీల మంది ఫస్ట్ ప్లేస్ లో ఉందని, అండ్ ఇది డిస్ట్రిబ్యూటర్ అండ్ కన్జ్యూమర్ సెంట్రిక్ కంపెనీగా ఇండియాలో విరాజిల్లుతుందని మేడం గారు చాలా చక్కని విషయాలు మన ముందు చెప్పడం జరిగింది. సో ఇమ్యూనిటీ అండ్ ఆపర్చునిటీ ఒకే వేదిక మీద ఎక్కడైనా దొరుకుతుంది అంటే అది కళ్ళు మూసుకొని చెప్పొచ్చు మన ఇండస్ట్రీ వన్. సో ఇటువంటి ఇండస్ట్రీ వన్ ఎంచుకున్నటువంటి సీనియర్స్ మన మధ్య చాలా మంది ఉన్నారు. సో వాళ్ళలో ఒక ఇద్దరిని మనం ఈ రోజు షేరింగ్ కింద తీసుకుని ఈ రోజు యొక్క సెషన్ మనం వైండ్ అప్ చేద్దాం. నా ముందు ఒక బిగ్ కంపెనీలో మేనేజర్ గా వర్క్ చేస్తూనే ఆల్టర్నేటివ్ ఏదైనా ఫ్యూచర్ లో బెస్ట్ ఇన్కమ్ సోర్స్ లోకి వెళ్ళాలి, ఏదైనా ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ లో ఉండాలని తను చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి మన ఇండస్ట్రీ ప్రొడక్ట్లకి ఆకర్షితులయ్యి తర్వాత మన కంపెనీ ఇచ్చేటువంటి ఆపర్చునిటీని తీసుకుని ఈరోజు రూబీ ఎగ్జిక్యూటివ్ మనకి అప్కమింగ్ పెర్ల్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నటువంటి సునీత జానే గారు సార్ యొక్క షేరింగ్ ఒక 2 minutes మనం తీసుకుంటున్నాం. బాగుంటుంది జానే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాట క్లియర్గా ఉంది కదండి? ఎస్ సార్, క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మిత్రులందరికీ శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్. మీరందరూ అలర్ట్గా ఉంటారు, తమ్ముడు ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇన్వైట్ చేసినటువంటి కోటం సార్కు, వండర్ఫుల్ ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి నారా లావణ్య మేడం కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. 2 పాయింట్లు నేను చెప్తాను. మేడం ఏం చెప్పిందంటే నచ్చిన దాంట్లో ఈరోజు బాగా నచ్చింది ఏంటంటే ప్రివెన్షన్ గురించి చెప్పింది మేడం. మా ఫ్యామిలీ ప్రివెన్షన్ చెప్తాను, ఇది బాగా వింటే మీకు బాగా అర్థమవుతుంది. మీరు బాగా వింటే వీడియోలు ఆఫ్ చేసుకున్నాడు. మా ఫ్యామిలీలో ఏం ప్రివెన్షన్ వచ్చింది. నేను 100 kg వెయిట్ ఉండేవాడిని ఇండస్ వల్ల రాకముందుకు. ఇప్పుడు నేను 75 kgs to 80 kgs మధ్యలో ఉంటాను. అది 3 సంవత్సరాలకి ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా నా వెయిట్ని చూస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి ఇదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నారు. నెంబర్ 1. సో గత 20 సంవత్సరాల నుంచి టీ కాఫీ మానేశాను, కానీ ఐ కాఫీ వచ్చిన కాంచి కాఫీ తాగుతున్నా. 2వది. ఇక ప్రివెన్షన్ గురించి వస్తే మా మామగారికి డయాబెటిక్ ఉంది, మా అత్తగారికి డయాబెటిక్ ఉంది, మా మామగారి ఫాదర్కు మా మామగారి మదర్కు కూడా డయాబెటిక్ ఉంది. ఇది బాగా వినాలండి. ఇదే వెరీ మా బామ్మర్దికి వచ్చింది, మా మరదలకు వచ్చింది, కానీ మా మేడంకి రాలేదు. అదేంటి, వంశపారంపర్యంగా డయాబెటిక్ రావాలి కదా, మరి వీళ్ళందరికీ వచ్చింది మా మేడంకి ఎందుకు రాలేదు అంటే గత 3.5 సంవత్సరాల నుంచి మేము రెగ్యులర్గా కాఫీ వాడుతాం మా ఇంట్లో. ఆ టీ బదులుగా ఈ కాఫీ తాగుతాం. మా మేడంది లాస్ట్లో మా గ్రూప్లో కూడా పెట్టాను. HbA1c 5.6. ఎంత అండి? HbA1c 5.6.
ఇదే ఇంగ్లీష్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. మా మామకు ఉందండి, మా అత్తయ్యకు ఉందండి, వాళ్ళ ఫాదర్కి వాళ్ళ మదర్కి కూడా ఉంది. మరి మా మేడంకు రాకుండా ట్యాబ్లెట్ ఇవ్వమంటే, బాబు వచ్చిన తర్వాత రానాయన నీకు డయాబెటిక్ నేను మెడిసిన్ ఇస్తాను అంటాడు. ఇదే ప్రివెన్షన్, ఇంకేం లేదు. ఖచ్చితంగా అందరికి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఎవ్వరు ఎస్కేప్ కాలేదు, కానీ మా మేడం ఎస్కేప్ అయింది. 5.6 5.5 HbA1c అంటే ఇది డయాబెటిక్ రాకుండా ప్రివెంట్గా కాపాడుతుంది. మరి నేను ఎందుకు తాగుతున్నానంటే అన్ని రకాల సమస్యలు రాకుండా నా కూతురికి ఇప్పటి నుంచే తాగుతున్నాను. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఐకేర్ కూడా నా కూతురు రోజు ఒక 10 ml అన్న తాగాలి. అది మ్యాండేటరీ. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నాం ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఫ్యూచర్లో ఇంకా ఈ ఇబ్బందులన్నీ రాకుండా ఉండడానికి ప్రివెంట్గా ఈ ప్రోడక్ట్ను ఆయుర్వేదాన్ని చాలా చక్కటి టేస్ట్ రూపంలో ఉంటుంది కాబట్టి ప్రివెన్షన్ పర్పస్లో వచ్చింది. ఈ పాయింట్ అన్న అర్థమైంది కదా, ప్రివెన్షన్ ప్రివెన్షన్ ప్రివెన్షన్. ఇక ఆపర్చునిటీ గురించి చెప్పాడు. నాకు నచ్చిన అంశాలు 2 లేదా 3. నాకు ఇప్పుడు బాగా నచ్చుతున్న అంశం చెప్తే 2014 ఉప్పు ఎంత ఉంది, పప్పు ఎంత ఉంది, కారం ఎంత ఉందో రేట్లు తీయండి. గూగుల్లో కొడితే వస్తుంది. 2014లో పెప్సోడెంట్ పేస్ట్ ఎంత, 2024లో 25లో పేస్ట్ ఎంత, కాస్ట్ అడిగితే చెప్తుంది. కానీ ఇండస్వా ప్రోడక్ట్స్ 2024లో 14లో అదే ఉంది, 25లో కూడా అదే ఉంది. ఇట్లాంటి కంపెనీ ఏదైనా ఉందేమో చూడండి, సేమ్ ప్రైస్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే అనేక మందికి చేరుకోవాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో. దీనికి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. 2025లో కూడా సేమ్ ప్రైస్ ఉంది, సేమ్ ప్రైస్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఏకైక కంపెనీ. సో ఇంకా భారతదేశం అభివృద్ధి అయ్యేది ఒకటి, ఎవరైతే పన్నులు కడతారో ఆ పన్నుల ద్వారా ప్రభుత్వాలు నడుస్తాయి. పన్నులు కడితేనే ప్రభుత్వాలు నడుస్తాయి. పన్నులు కట్టకపోతే ప్రభుత్వం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుంది, నువ్వు ఇంత అప్పు చేసావంటే నువ్వు ఇంత అప్పు చేసావు, ఇప్పుడు ఏది రెవెన్యూ రావట్లేదు, ఇంతకంటే మేము పథకాలు మేము చేయలేమని చేతులు ఎత్తేసే పరిస్థితి. ఎందుకు? ఎక్కడి నుంచి రావాలి? ట్యాక్స్లతోటే రావాలి. అట్లాంటి ట్యాక్స్ను ఇవాళ ఆల్రెడీ కట్టేసింది ట్యాక్స్ ఈ వారంది కంపెనీ. కాసేపు అయితే ఎవరైతే లాస్ట్ వీక్లో ఎవరైతే ప్రోడక్ట్స్ రిటైల్ చేశారో వాళ్ళకి టీమ్ బోనస్ ఈ రోజు రేపు అకౌంట్లో పడిపోతుంది. ఎంత? 250 ఉన్నారు 250, 2.5 లక్షలు ఉన్నారు 2.5 లక్షలు. ఫస్ట్ ట్యాక్స్ కడుతుంది, నీకేమయ్యేది అకౌంట్లో ట్యాక్స్ కట్టేసి గవర్నమెంట్కు తర్వాత మనకిస్తుంది. ఇట్లాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ. నువ్వు ఎంత తీసుకుంటావు అనేది అంత అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 విషయాలను గమనించుకొని కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమైనా ఉంటే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వెంటనే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మాట్లాడి ఫస్ట్ యూ కెన్ స్టార్ట్ ద ప్రోడక్ట్, తర్వాత ఆపర్చునిటీ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ జానీ సార్. మరి సార్కి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దామా? సార్ ఏమన్నా తెలియకుండా వివాహాలకు వచ్చారంటారా? అయితే ఊరికే సరదాగా చూసి వెళ్ళిపోదాం వచ్చారు? లేదు, చాలా సర్చింగ్ లో చూసుకుని ఈ వయసులో ఇది రైటా రాంగ్ అని ఆలోచించుకుంటూ తన కెరీర్ కి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా మన వేవా జర్నీ చేస్తున్న సారు ఎంతో మందికి ఆదర్శం. సో ఇటువంటి వాళ్ళని ఎంతో మంది రావాలంటే గనక మనం కూడా అంతే పాజిటివ్ గా ఉండాలి. మరొక సీనియర్ మనము తీసుకున్నాము. సార్ వచ్చేసి వరంగల్ నుంచి MBA కంప్లీట్ అయింది. అండ్ MBA చేసిన వాళ్ళకి చాలా ఉద్యోగాలు ఉంటాయి మార్కెటింగ్. ఎక్కడికి వెళ్ళినా 30-40 వేలు చక్కగా దాటే ఉంటాయి చక్కని ఉద్యోగాలు. అయినా సరే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి, ఒక మార్కెట్ ఉండాలి, తన తర్వాత జనరేషన్ కూడా స్టేబుల్ గా ఉండాలనే సదుద్దేశంతో మన వేవా యొక్క ప్లాట్ఫామ్ ఎంచుకుని ఈ రోజు ఎగ్జిక్యూటివ్ గా ఉంది ఎంతో మందిని తీర్చిదిద్దుతున్నటువంటి వండర్ఫుల్ లీడర్, డైనమిక్ లీడర్, యంగ్ లీడర్ మాశెట్టి సురేష్ గారు మన ముందున్నారు. ఒకసారి మీరు హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తే సార్ కూడా ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ మాశెట్టి సురేష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఎ వామ్ వెల్కమ్. ఒకసారి ఇక అందరం అడిగేదే, మళ్ళీ తప్పుగా అనుకోకండి, అర్థం చేసుకోండి. ఒకసారి మన లావణ్య మేడంకి గ్రాండ్ అప్లాజ్ చేయండి. హార్ట్ఫుల్ గా మనస్ఫూర్తిగా ఇద్దాం. ఎందుకంటే ఓపిక్ గా 45 నిమిషాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కొక్క స్లైడ్ అర్థమయ్యే భాషలో చెప్పడం అంటే అది ఎంతో స్కిల్తో కూడుకున్న విషయం, ఎంతో ముఖ్యమైన విషయం కదా. రైట్, డైరెక్ట్ గా నేను టాపిక్ లోకి వెళ్తున్నా. P3 గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. టీమ్ మన్యం, మన ఎగ్జిక్యూటివ్స్ అందరూ కలిసి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నది ఎవ్రీడే ఏంటిదంటే P3. మరి ఏంది సార్ P3 అంటే? మీరు అనుకున్న P3 కాదు. P3 అంటే P1 అంటే ప్రోడక్ట్కి సంబంధించింది ఎవ్రీడే అవగాహన కల్పిస్తున్నారు, అవునా? వెల్నెస్ అంటే ఏంటిది, ఇమ్యూనిటీ అంటే ఏంటిది. సో ఇంతకుముందు జానే సార్ చెప్పారు కదా,
ఫుడ్ విషయంలో మనం అంతా ప్రివెన్షన్ ఎవరు ఫోకస్ చేయట్లేదు, మా మేడం ప్రివెన్షన్ గా ఫోకస్ చేసిందని అని చెప్పారు కదా సార్. కల్తీ ఆహారం కనుక్కొని మరి కొనుక్కొని తింటున్నాం, అవునా? కల్తీ ఆహారం కనుక్కొని మరి కొనుక్కొని తింటున్నాం. బయటికి వెళ్ళినాం, 2 బండ్లు ఉన్నాయి, ఒక సైడ్ చూస్తే ఏమో వేడి వేడిగా మైదా పిండితో బోండాలు వేస్తారు, ఇంకో వైపు చూస్తే ఫ్రూట్స్ బండి కనబడుతుంది. ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు? పబ్లిక్ చెప్పండి, పబ్లిక్ ఎక్కడ ఎక్కువ ఉంది? ఫ్రూట్స్ బండి దగ్గర ఉందా అండ్ బండి దగ్గర ఎక్కువ ఉందా? బోండాల బండి దగ్గర ఉందా? అలాగే అన్ని తింటున్నాం, డ్యామేజ్ చేసుకుంటున్నాం, అన్ని రకాల సమస్యలు తెచ్చుకుంటున్నాం. ఇంటికి వచ్చినాక ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో ఏమెత్తుకుతాను? ఏ పళ్ళు తింటే మంచిది, ఓట్స్ మంచిగా, డ్రై ఫ్రూట్స్ మంచిగా, ఎలా డైట్ ఫాలో అవ్వాలి, ఏ న్యూట్రిషన్ డాక్టర్ని ఫాలో అవ్వాలి అనే పరిస్థితికి వస్తున్నాం, అవునా? అందుకే సమస్య వచ్చిన తర్వాత కాదు, సమస్య రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. సో మరి ప్రివెంటివ్ గా మన న్యూట్రాసిటికల్స్ ఎలా ఉపయోగపడుతుంది? సో మేడం చెప్పారు కదా, వెల్నెస్ కి ఇల్నెస్ కి తేడా తెలుసుకోవాలి మనం. ఇప్పుడున్న సమాజంలో అందరికీ తెలిసిన విషయం ఒకటి, మా ఇంటి పక్క ఏమో షుగర్ వచ్చింది, రేపు నాకు షుగర్ వస్తే నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇది ఒకటే తెలిసింది అందరికి కదా. సమస్య వచ్చిన తర్వాత మన ఫ్యామిలీ డాక్టరా లేదా ఇంకో డాక్టరా అనే పరిస్థితులు మనం తెలుసుకుంటున్నాం, కానీ ఆ సమస్య రాకుండా ముందు జాగ్రత్త తీసుకునే కోణం ఏంటిది అనేది ఎవరికి తెలియట్లేదు కదా. సో వెల్నెస్ కి ఇల్నెస్ కి తేడా ఏంటి? ఇల్నెస్ అంటే అనారోగ్యం వచ్చిన తర్వాత ఫోకస్ చేస్తున్నాం మెడిసిన్ మీద, వెల్నెస్ నథింగ్ బట్ ఆ ఇల్నెస్ బారిన పడకుండా ముందు జాగ్రత్త. జానయ్య సార్ చెప్పిన ఎగ్జాంపుల్ కదా. ఆ విధంగా వెల్నెస్ మీద మనకు అవగాహన కల్పిస్తూ ప్రివెంటివ్ గా మన న్యూట్రాసిటికల్స్ ప్రోడక్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మనకు లావణ్య మేడం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది. దట్ ఈస్ P1. మరి మనం దాని గురించి తెలుసుకోవాలి ద డైలీ. యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదం తెలుసుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. రోజు వింటానా, కానీ నాకు 5 సంవత్సరాలకు అర్థమైంది. రోజు వింటానా, నాకు 5 సంవత్సరాలకు అర్థమైందంటే ఒకసారి అర్థం చేసుకోండి. అంటే నేను కొంచెం స్లో, అందుకే నేను ఓపెన్ గా చెప్తున్నా, నాకు 5 సంవత్సరాలు టైం పట్టింది. సో ఇంకోటి ఏంటంటే P2 ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకున్నాం. P2 అంటే ప్రొఫైల్, మన కంపెనీ ప్రొఫైల్కి సంబంధించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మార్కెట్లో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, ఎందుకు మరి ఇండస్ట్రీగా టాప్ మోస్ట్ కంపెనీగా ఈ రోజు నిలబడ్డది? ప్రొఫైల్ పరంగా తీసుకుంటే కంపెనీ CEO అభిలాష్ థామస్ గారు ఒక అడ్వకేట్, కేరళ హైకోర్టు అడ్వకేట్ గా వర్క్ చేశారు. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీగాలిటీ పరంగా తెలిసిన వ్యక్తి, డైరెక్ట్ సెల్లింగ్ లో 26 సంవత్సరాల అపార అనుభవం ఉన్న వ్యక్తి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎంత గొప్ప ప్రొఫైల్ అంటే మన కంపెనీ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రోగ్రామ్స్ కి రీసెంట్ గా డైరెక్ట్ సెల్లింగ్ మీద అవేర్నెస్ చేయడానికి మినిస్టర్స్ వచ్చి మాట్లాడుతున్నారంటే అది ఎంత గొప్ప విషయం ఆలోచించండి. కేరళలో ఒక ప్రోగ్రామ్ జరిగితే కేరళ ముఖ్యమంత్రి వచ్చి దాని గురించి మాట్లాడాడు. ఢిల్లీలో ఒక ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే ఢిల్లీ సీఎం వచ్చి మాట్లాడాడు. తొందరలో గుడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రోగ్రామ్ జరగబోతుంది, విజయవాడలో ఒక మినిస్టర్ రాబోతున్నారు. అట్లా ఇంకా తెలంగాణలో ఏం జరుగుతుంది, వేరే వేరే రాష్ట్రాలు ఏం జరుగుతుంది మనకి ఎట్లా తెలుస్తుంది? న్యూస్ పేపర్లో మీరు చూస్తారు. ఇది ఎంతవరకు నిజం అవుతుందా సార్, గతంలో జరిగిందంటే మీరు ఎవరి ద్వారా అయితే వచ్చారో వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఏమన్నా పాత ఈ ప్రీవియస్ గా రీసెంట్ గా ఏమైనా న్యూస్ పేపర్లో పడ్డాయో ఆ న్యూస్ పేపర్ కటింగ్స్ మీరు కలెక్ట్ చేసుకొని ఒకసారి చదవండి ఆ మ్యాటర్. సో అదే విధంగా FIDSI, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ సంబంధించిన ఒక గవర్నమెంట్ బాడీకి సంబంధించింది. ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే అర్థమయ్యే భాషలో నేను చెప్తా. FDA అనేది ఒకటి ఉంది ఇప్పుడు, ఒకటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. డైరెక్ట్ మినిస్టర్ని ఈజీగా కలిసే విధంగా, అపాయింట్మెంట్ దొరికే విధంగా ఆ FDA చైర్మన్ గా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని చైర్మన్ గా పెట్టారు. విన్నారా ఇది? సో ఆ రంగానికి ఆయన ఎట్లయితే హెడ్ గా పెట్టారో ఈ రంగానికి సంబంధించిన FIDSIకి ఒక ప్రెసిడెంట్ గా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన కంపెనీ CEO అభిలాష్ థామస్ సార్. దానికోసం మనం గ్రాండ్ అప్లై చేయాలి. ఇది నిజమా సార్ అంటే మీరు గూగుల్కి వెళ్ళి, మళ్ళీ చెప్తున్నా, గూగుల్కి వెళ్ళి FIDSI ప్రెసిడెంట్ అని కొట్టండి. ఏమని? FIDSI ప్రెసిడెంట్ అని కొట్టండి, అభిలాష్ థామస్ అని వస్తుంది మన కంపెనీ CEO. తనకు సంబంధించిన డీటెయిల్స్ అందులో గూగుల్ ఏమున్నాయి అనేది కూడా మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఇక P3 వచ్చేసి ప్లాన్. మన కంపెనీకి సంబంధించిన ప్లాన్ లావణ్య మేడం ఎంత చక్కగా చెప్పిందో మనం చూసాం కదా. ఒక మహిళ ఇంట్లో కూర్చొని ఆడుతూ పాడుతూ నెలకు 6,000, 8,000, 10,000, 15,000, 20,000 ఆడుతూ పాడుతూ సంపాదించుకున్న వ్యక్తుల గురించి మనం చూస్తున్నాం. ప్లాన్ లో మనకు చిన్న చిన్న ఇన్కమ్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. పెద్ద పెద్ద ఇన్కమ్లు తర్వాత చిన్న చిన్న ఇన్కమ్లు మనం ప్రాక్టీస్ చేస్తే
అంటే మన హస్బెండ్ మీద డిపెండ్ కాకుండా, ప్రతి రూపాయి అడగకుండా, మనల్ని మనం ఇండిపెండెంట్ గా ప్రూవ్ చేసుకోవడం కోసం నెలకు ఒక 10,000, 15,000, 20,000 వచ్చిందంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్న వాళ్ళు అవుతారుగా. మీ హస్బెండ్కి ఒక డ్రెస్ కొనియండి, ఉగాది వస్తుందిగా మీరే కొనియండి, పిల్లలకు ఒక గిఫ్ట్ కొనియండి. అది కదా రియల్ ట్రూ హ్యాపీనెస్. సో అలా మనకు వండర్ఫుల్ ప్లాన్ ఉందండి. ఇక్కడ చూడండి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు, అసలే చదువుకోని వాళ్ళు ఉన్నారు, 3rd క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, 5th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, హై ప్రొఫెషన్లో చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే వేరే వేరే ప్రొఫెషన్లో ఆ బీఈడి చదివిన వ్యక్తి ఆ గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నాడు, ఆ బీటెక్ చదివిన వ్యక్తి ఆ సాఫ్ట్వేర్కు ట్రై చేస్తున్నాడు కదా. అట్లా ఒక్కొక్క స్టడీకి ఒక్కొక్క రంగానికి వెళ్తున్నారు. బట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్లో, ఈ ఇండస్ట్రీ కంపెనీలో చదువుతోని సంబంధం లేకుండా, నాలెడ్జ్తో సంబంధం లేకుండా, ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా, ఇన్వెస్ట్మెంట్తో సంబంధం లేకుండా, రిస్క్ అంటారా 0%, అలాంటి గొప్ప ఆపర్చునిటీ, గొప్ప ప్లాన్ మన లైఫ్లోకి వచ్చిందండి. అలాంటి స్వేచ్ఛగా ఉన్న మన ఆపర్చునిటీ మన లైఫ్లోకి వచ్చిందంటే మనం దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఇది మన జూమ్కి సంబంధించిన ఆఫీసు. ఈ జూమ్ ఆఫీస్లో డైలీ P3 జరుగుతుంది. ప్రోడక్ట్, ప్లాన్, ప్రొఫైల్, ఈ మూడింటి గురించి మీరు తెలుసుకుంటే కంపెనీ మీద మీకు ఒక గ్రిప్ వస్తుంది. ఓకేనా? ఇది కంపెనీకి సంబంధించిన, మన జూమ్కి సంబంధించిన P3. ఇక మనకు సంబంధించిన P3 ఏందనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. మనకు సంబంధించిన P3 ఏంటంటే, ఫస్ట్ P1 ప్రజెన్స్. మనం ఏం చేయాలి? ఏం అవసరం లేదు, వచ్చి ఇక్కడ కూర్చుంటే చాలు. ఆ సురేష్ సార్ ఏం చెప్తున్నాడు, ఆ లావణ్య మేడం ఏం చెప్తుంది, ఆ జానయ్య సార్ ఏం చెప్తున్నాడు, హరిసార్ వచ్చినప్పుడు హరిసార్ ఏం చెప్తున్నాడు, బుక్ పెన్ను పెట్టుకొని రాసుకుంటే అయిపోతుంది. సార్ నేను చదువుకోలేక సార్ అంటే ఏం కాదు, మీకు ఎట్లా వస్తే అట్లా రాయండి. 10 పాయింట్లు చెప్పే దగ్గర 2 పాయింట్లు రాయండి. ఆ 2 పాయింట్లు మీకు అర్థమైనా చాలుగా. ఎస్ సార్ నో? అంతేనా భూలక్ష్మి మేడం? ఆ 2 పాయింట్లు రాసుకున్నా చాలు, మనకు అర్థమైతే చాలు. అలా మన ప్రజెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ P2 వచ్చేసి ప్రమోషన్. అంటే మీరు ఏదైతే సాటిస్ఫై అయ్యారో, మీకు ఏదైతే నచ్చిందో, మీకు ఏదైతే మనస్ఫూర్తిగా ఫీలింగ్ వచ్చిందో, ఇక్కడ ఉన్న నాగారాయణ మేడం సార్ అసలు వండర్ఫుల్ సార్, నాకు ఈ లైఫ్లో నాకు ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చిందని మేడం మనస్ఫూర్తిగా చెప్తుంటుంది కదా. ఇక్కడ ఉన్న లావణ్య మేడం అడిగినా అదే చెప్తుంటుంది, లక్ష్మీదేవి మధుల మేడం అడిగినా అదే చెప్తుంటుంది కదా. మనకి ఏదైతే ఫీలింగ్ కలిగిందో, మన అక్కకి, మన చెల్లికి, మన అన్నకి, మన వదినకి, మన ఇంటి పక్క వ్యక్తులకి, మన కొలీగ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, అందరు కూడా అదే ఫీలింగ్ కలగాలంటే ఏం చేయాలి? మనకు నచ్చిన విషయాన్ని వాళ్ళకి చెప్పాలనుకోండి, వాళ్ళు కూడా వచ్చి వింటారు. ఏమని చెప్తారు? ప్రోడక్ట్ ఉంది సార్, బిజినెస్ ఉంది సార్, డబ్బులు వస్తాయి సార్. ఇది కాదు మనం చెప్పేది. ఉచితంగా ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తున్నారు అక్క. భూలక్ష్మి మేడం, అక్క ఆరోగ్య అవగాహన ప్రోగ్రామ్ జరుగుతుంది, మీరు ఖచ్చితంగా రండి, ఒకసారి వినండి. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు మనం ముందు జాగ్రత్త తీసుకోవాలి అని ఒక అవగాహన మనం కల్పిస్తూ ఇన్వైట్ చేస్తే వాళ్ళు వస్తారు. సార్ మా ఇంటి పక్కన రావట్లేదంటే మీరు ఫోన్ పట్టుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఫోన్ ఆన్ చేసి వాళ్ళ ముందు పెట్టి తనతో పాటు మీరు కూడా వినండి. ఈ విధంగా మీరు ప్రమోషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే 10 మంది ఆరోగ్యానికి మీరు ఉపయోగపడిన వాళ్ళు అవుతారు, 10 మందికి ఆపర్చునిటీ ఇవ్వడంలో మీరు ఉపయోగపడతారు. సో ప్రజెన్స్, ప్రమోషన్, P3 అంటే ప్రజెంటేషన్. నేను వచ్చినా కూర్చున్నా, నా తరపున వాళ్ళను తీసుకొచ్చిన ప్రమోషన్ చేసిన. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు సీనియర్లు ఏం చేస్తారు? వాళ్ళ ప్రజెంటేషన్ వాళ్ళు ఇస్తారు. మరి మన ప్రజెంటేషన్ ఇవ్వకపోయినా, నాకు స్కిల్ లేకపోయినా, నాకు చదువు లేకపోయినా, స్కిల్ ఉన్న లీడర్ టైం తీసుకుంటాను కదా, స్కిల్ ఉన్న లీడర్ యొక్క ప్రజెంటేషన్ యూటిలైజ్ చేసుకుంటున్నా కదా. సో అట్లా సీనియర్స్ యొక్క స్కిల్ను ఉపయోగించుకుంటూ, వాళ్ళ యొక్క నాలెడ్జ్ను ఉపయోగించుకుంటూ, మీ యొక్క ప్రమోషన్ని సక్సెస్ చేసుకుంటూ 10 మందికి ఆరోగ్యాన్ని కల్పిస్తూ ఈ P3లో కంపెనీ సక్సెస్ అవుతుంది, టీం మన్నేం సక్సెస్ అవుతుంది, మన P3లో మనం కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లావణ్య మేడం. ఓవర్ టు సురేష్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సార్ కూడా హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దామా. చాలా విషయాలు సీనియర్స్ అనుభవాల మీద ఎన్నో విషయాలు చెప్తారు మిత్రం. అవన్నీ మనం హృదయాల లోపలికి నింపుకోగలిగితే గనక చరిత్రలో మనకంటూ ఒక పేజీని నిర్మించుకోవచ్చు. ఈ రోజు ఒక 2 మాటలు చెప్పి సెషన్ క్లోజ్ చేద్దాం. మేడం ఇందాక సారు కనుక్కుని మరీ కొనుక్కుంటున్నామని చెప్పాడు. ఏది? అనారోగ్యాన్ని కనుక్కుంటున్నాం, ఎక్కడ దొరుకుతుంది అనారోగ్యం అని. ఆ పానీపూరి బండి దగ్గర, హోటల్ బండి దగ్గర కనుక్కుని మరీ వెళ్తున్నాం, కొనుక్కుని తింటున్నాం. దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక భార్య భర్త ఉన్నారు. భార్య ఏం చేసిందంటే భర్తకి ఒక లిస్ట్ ఇచ్చింది, కిరాణా లిస్ట్. మీరు వెళ్ళి డిమార్ట్కి వెళ్ళి అవన్నీ పట్టుకురండి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత భర్త ఫస్ట్ టైం కదా పాపం, ఇవన్నీ కొనడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయిల్ ప్యాకెట్ తీసాడు, 175 రూపాయలు ఉంది. ఫోన్ చేశాడు భార్యకి, 175 రూపాయలు ఉందంటే 175 ఉంటుంది. మరి ఎప్పుడన్నా వెళ్తే కదా తెలిసేది, కొనుక్కురండి అని చెప్తుంది.
ఎందుకంటే ఆవిడకి బాగా ఐడియా ఉంది కదా. కందిపప్పు చూశాడు, 80 రూపాయలు ఉంది, రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు భర్త. మీకు తెలియదు, పట్టురమ్మంటుంది భార్య. అన్ని రేట్లు ఎక్కువ. పాపం భర్తకు అవన్నీ కొత్త కదండి, వేసుకున్నాడు మొత్తం అన్ని. వస్తూ వస్తూ ఒక జామకాయల బండి దగ్గర ఆగాడు. జామకాయలు కేజీ ఎంత అని అడిగాడు. 50 రూపాయలు చెప్పాడు. వెంటనే భార్యకి ఫోన్ చేశాడు, జామకాయలు 50 రూపాయలు. 50 రూపాయలు ఎందుకంటే జామకాయలకి ఒక 20 రూపాయలకి అడగండి అంది. 20 రూపాయలకి అడిగాడు, ఇవ్వనన్నాడు. అంటే భార్య ఏమందంటే, జామకాయలు ప్రజెంట్ ఏం అవసరం లేదు, ఇంటికి వచ్చేమని. అంటే సమాజం పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచించాలి. మనం వెతికి మరీ అనారోగ్యాన్ని కొనుక్కుంటాం. ఇది తప్పేమీ లేదండి, అవగాహన లేక. సమాజం మనల్ని అటువైపు తీసుకెళ్తుంది. ఇది ఫుడ్ గురించి. 2 ఇన్కమ్ గురించి మాట్లాడదు. నాకు 2 బావమరుదులు ఉన్నారు. ఒకరేమో పోలవరం ప్రాజెక్ట్ లో పనిచేస్తారు, ఇంకోటేమో ఎస్బీఐలో పనిచేస్తున్నారు పిఓ కింద. ప్రతిరోజు మా ఇంటికి వస్తారు, నన్ను చూస్తారు, ప్రజెంటేషన్ చేస్తుంటే చూస్తారు, కిందకి పైకి చూస్తారు, వెళ్ళిపోతాడు. నాకు 2 ఆడపిల్లలు కదా, పాపం కంగారు పడతా ఉంటారు. ఏంటి ఈయన పరిస్థితి, రోజు ఇదే కుర్చీలో కూర్చుంటాడు, ప్రజెంటేషన్ అంటాడు, హెల్త్ అంటాడు అని. నేను నా కూడా బయటకు వచ్చినప్పుడు పెద్ద బావమరిది అంటున్నాడు, రోజుకి 600 వస్తుంది బావా, 30 రోజులు వెళ్ళాలి, ఉదయం 9ంటికి వెళ్ళాలి, రాత్రి 10:30 అయిపోతుంది, రోజుకి ఎంత అండి, 600 వస్తుందంట. ఆఫీసర్ కి కోపం వచ్చినా ఈయనేమో మానేయాలి, ఈయన కోపం వచ్చినా ఈయనేమో మానేయాలి, వేరే ఆప్షన్ లేదు. కొన్ని 2వ జాబ్ ఎంచుకోవడానికి ఆయన అవకాశం ఉందంటే అది కూడా లేదు, ఎందుకంటే అగ్రిమెంట్ ఇచ్చి వచ్చాడు 6 సంవత్సరాలకి. ఇక 2 ఆయన బ్యాంక్ ఆయన ఎస్బీఐలో పనిచేస్తాడు, 40,000 జీతం, రోజుకి 1333 రూపాయలు వస్తుంది. ఆయనకి ఎటువంటి అవకాశం లేదు. మేనేజర్ తిట్టినా ఈయన బయటకు వచ్చాలి, ఈయన కోపం వచ్చినా ఈయన బయటకు వచ్చాలి. ఏమన్నా బ్రాంచ్ సాయంత్రం మారిపోతారంటే అవకాశం లేదు, 6 నెలలు పడుతుంది. కొన్ని ఏమన్నా దాచిపెడుతున్నాడంటే ఈఎంఐలు కటింగ్లు అన్ని పోను, రోజుకి 999 రూపాయలు వస్తుందంట. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. నన్ను అడిగారు వాళ్ళు, ఏం చేస్తా బావ అని అడిగారు. నేను 1 గంట ప్రజెంటేషన్ చెప్పి సక్సెస్ అయితే 500 వస్తుంది అని చెప్పాను. 2 గంటలు ప్రజెంటేషన్ చేసి సక్సెస్ అయితే 1000 రూపాయలు వస్తుందని చెప్తాను. ఎవరు బెస్ట్ చెప్పండి, పోలవరం ప్రాజెక్టే, ఎస్బీఐ బ్యాంక్, నేనా? మిత్రమా, ఇవన్నీ వర్కౌట్ అవుతాయంటే వర్కౌట్ అవుతున్నాయి. మీ ముందు సీనియర్లు ఉన్నారు, పెర్ల్ ఎగ్జిక్యూటివ్ లావణ్య మేడం గారు, జానేష్ సార్, మాశెట్టి సార్, అంతే మన మెంటర్ హరీష్ సార్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి నిజాన్ని చూడండి, పరిశీలించండి, పరిశోధించండి. బయట ఉద్యోగం అని మీరు అడగగానే క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతారు. వేవ ఆపర్చునిటీ మీరు చెప్పగానే మీరు ఫ్రీ టైం ఎప్పుడైనా అడుగుతాం మనం, అంతే. క్వాలిఫికేషన్ తో పని లేదు ఇక్కడ. ఆయన ఫ్రీగా ఉంటే చాలు మనకి. ఒక 30 మినిట్స్ వాళ్ళ యొక్క ఖాళీ సమయాన్ని త్రికరణ శుద్ధితోటి కూర్చుని ప్రజెంటేషన్ చేయించుకోగలిగితే దాని విలువ 500 రూపాయలు. ఒకవేళ 2 ప్రజెంటేషన్లు అయితే దాని విలువ 1000 రూపాయలు. మీరు ఎంత పెంచుకుంటే అంత ఇన్కమ్ ఉంటుందండి ఇక్కడ. కొన్ని మీతోటి ఆగిపోతుందంటే మీరు 100,000 మందికి ఇది అవకాశాలు ఇవ్వచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకసారి తీవ్రంగా ఆలోచించండి. ఈరోజు మన ప్రొడక్ట్లు చాలా చక్కని ప్రొడక్ట్లు ఉన్నాయి మన దగ్గర. వాటిని కన్జ్యూమ్ చేస్తూ మీరు ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచండి. అంటే ఈ యొక్క అవకాశాన్ని మీరు తీసుకోండి, సక్సెస్ అవ్వండి, 10 మందికి అవకాశం ఇవ్వండి. ఇలాంటి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ లో మనల్ని ఉంచిన మరి మన సి అంజర్ సార్ గారికి, అండ్ దీన్ని చాలా కేర్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్న సిఇఓ సార్ గారికి, అండ్ మన కంపెనీ వెనకాల మనకి కనపడిన ఎంతో మంది హీరోలు ఉన్నారండి. వాళ్ళందరికీ హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ, అండ్ మన బిలౌడ్ మెంటర్, మనలో ఉన్నటువంటి యొక్క స్కిల్ ని బయట పెడుతూ, మన గ్రోత్ ని ప్రతి క్షణము కాంక్షించేటువంటి ప్రతి సీనియర్ కి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ ఈ రోజు యొక్క సెషన్ క్లోజ్ చేద్దాం. మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకి. ఒకవేళ మీ మైండ్ సెట్ మారాలనుకున్నా, మీ ఆలోచన విధానం మార్చుకోవాలనుకున్నా, జీవితంలో సక్సెస్ అవ్వాలనుకున్నా, మీరు 100 మందిని సక్సెస్ చేయాలనే స్టేజ్ లో మీరు ఉండాలనుకున్నా, మైండ్ పవర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అటువంటి మైండ్ కి బూస్టింగ్ ఇచ్చేటువంటి సెషన్ 5 AM లో ఉంటుంది. వీలైతే మీ సీనియర్ అడిగి ఆ లింక్ మీరు పెట్టించుకుని అక్కడ కలుద్దాం రేపు ఉదయం. అంతవరకు శుభరాత్రి అందరికీ. తీమన్యం నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి.